ఇవన్నీ చేయగలుగుతారు? అసలు ల్యాండ్ అక్విజిషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ కండిషనల్. సమాధానం చెప్తారా? ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ ఉందా? ప్రస్తుత సిటీని పట్టించుకునేవాడు నాదుడు లేడు, ఫ్యూచర్ సిటీ అంట. అందుకే దయచేసి అధ్యక్ష, ఎట్లా నమ్మకం కుదురుతుంది అధ్యక్ష పారిశ్రామికవేత్తలకి? ప్రపంచ స్థాయి ఔషధ నగరిని దెబ్బతీసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ప్రయత్నం చేస్తున్న విషయం తప్పకుండా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మీరేమో ఇన్వెస్ట్మెంట్లో వెళ్ళు అంటున్నారు, మరి కంపెనీలు ఏమో పోతున్నాయి అధ్యక్ష. ఒకటి కాదు అధ్యక్ష, నేను ఉత్తనే చెప్తలేను, నేనేదో ఆషామాషి కూడా చెప్తలేను అధ్యక్ష. పారిశ్రామికవేత్తల తలకు తుపాకులు పెడితే ఉంటారా అధ్యక్ష? పారిపోకుండా తలకు తుపాకులు పెట్టి బెదిరించే పరిస్థితులు వచ్చినాయి. నేను చెప్పలా, ఒక మంత్రి గారి కుటుంబ సభ్యులే చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష మరి మీరు ఆలోచించాలి అధ్యక్ష. గ్లోబల్ సమిట్ అని పెట్టారు మీరు, సంతోషం, ఆ డేరా నగర్లో పెట్టారు. కానీ ముగ్గురు ప్రముఖులు ముత్యాల లాంటి మాటలు అయితే చెప్పినారు అధ్యక్ష. దువ్వూరి సుబ్బారావు గారు చెప్పారు అధ్యక్ష, దశాబ్ద కాలంలో తెలంగాణ తిరుగులేని ప్రగతిని సాధించింది, దేశంలో నెంబర్ 1గా నిలబడ్డదని ఆర్బీఐ మాజీ గవర్నర్ మీ మొహం మీదనే అక్కడే చెప్పిపోయినారు అధ్యక్ష. అట్లాగే తెలంగాణ సంపద జీఎస్డిపి 3 రెట్లు పెరిగింది, తలసరి ఆదాయంలో అగ్రస్థానంలో ఉందని బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేర్ అదే సమిట్లో చెప్పారు అధ్యక్ష. అట్లాగే నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బెర్రీ గారు అప్పర్ ఇన్కమ్ మిడిల్ కేటగిరీ స్టేట్గా ఎదిగింది తెలంగాణ, భారతదేశం ఎదగాలి అంటే తెలంగాణ లాంటి రాష్ట్రాలు ఉండాలి అని సుమన్ బెర్రీ చెప్పారు అధ్యక్ష. ఎట్లుంటుందంటే అధ్యక్ష, మీ ఎదురుగానే దివాలా దివాలా అని మీరు చేసే ప్రచారానికి దిమ్మ తిరిగే సమాధానం మీరు పిలిచిన అతిథులే చెప్పారు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. వెనకటికి అధ్యక్ష ఒక రాజు ఉండే అధ్యక్ష, ఆయన పేరు హిరణ్యకశిపుడు. ఆయన ఏం చేసిండు అధ్యక్ష, నా రాజ్యంలో నారాయణ నామస్మరణ వినబడకూడదు అని చెప్పి నిషేధం విధించిండు అధ్యక్ష. నా రాజ్యంలో హరియానా వాళ్ళు కనిపించకూడదు అని నిషేధం విధించాడు. కానీ ఆయనకు పుట్టిన కొడుకు ప్రహ్లాదుడు రోజు నిత్యం నారాయణ మంత్రాన్ని జపిస్తుండే అధ్యక్ష. దాంతోనేమైంది, ఎక్కడున్నాడు నీ హరి అని హిరణ్యకశిపుడు అడిగితే, ఇందుగలడు అందులేడని సందేహం వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతికి చూసిన అందందే గలడు అని జవాబిచ్చిండు ప్రహ్లాదుడు అధ్యక్ష. ఎందుకు చెప్తున్నా అంటే అధ్యక్ష, మీకు ఎందుకు చెప్తున్నా ప్రత్యేకించి ఈ మాట అంటే అధ్యక్ష ఎట్లా జరిపేస్తారు అధ్యక్ష? మీకు ఇష్టం లేకపోవచ్చు, ముఖ్యమంత్రి గారు మాట్లాడితే రాజశేఖర రెడ్డి గారి పేరు, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తారు, కానీ 10 ఏళ్ళు తెలంగాణ తెచ్చి 10 ఏళ్ళు తెలంగాణ అగ్రభాగాన్ని నిలబెట్టిన కేసీఆర్ గారి పేరు చెప్పడం మీకు ఇష్టం లేదు. కానీ వాస్తవం ఏంది అధ్యక్ష, ఎట్లా జరిపేస్తారు కేసీఆర్ గారు ఆనవాళ్ళు? అడుగడుగున ఆనవాళ్ళు కేసీఆర్ గారివే కదా. మీరు కూర్చునే సెక్రటేరియట్ కట్టిందే కేసీఆర్ గారు, అట్లాగే ఇవాళ ముఖ్యమంత్రి గారు కూర్చుంటున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ కట్టింది కేసీఆర్ గారు. మీరు ఫ్యూచర్ సిటీ అని బిల్డప్ ఇస్తే ఆ ఫ్యూచర్ సిటీ భూసేకరణ చేసిందే కేసీఆర్ గారు. అసలు తెలంగాణ రాష్ట్రమే కేసీఆర్ ఆనవాళ్ళు కదా, అంతకంటే ఏం చెప్పాలి మీకు అధ్యక్ష? ఈ ప్రభుత్వం అధ్యక్ష కొన్ని విషయాల్లో మాత్రం మంచి దూకుడుతో పర్ఫార్మెన్స్ చూపెడుతోంది అధ్యక్ష, చాలా దూకుడు. కొన్ని విషయాలు ల్యాండ్ ఆక్షన్లు, లిక్కర్ కలెక్షన్లు, అదుపులేని అప్పులు అధ్యక్ష. వాస్తవం ఏంది అధ్యక్ష, అన్నిట్లో రివర్స్ గేర్ అంటే కాదు సార్. అధ్యక్ష సార్, ఈరోజు మేమిక్కడ ప్రభుత్వంలో ఉన్నది ఆలోచన చేస్తా ఉన్న తీరును కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు అధ్యక్ష. ఆషామాషిగా ప్రభుత్వాన్ని నడుపుతలేం, బాధ్యతాయుతంగానే నడుపుతా ఉన్నాం. మీరు యజ్ఞం అనుకోలేదు, ఇప్పుడు అనుకుంటున్నారు. ప్రభుత్వంలో లేనప్పుడు ప్రభుత్వం అంటే 10 సంవత్సరాలు యజ్ఞం చేస్తే బాగుంటుండే వీళ్ళలాగానే అనుకుంటున్నారు. చాలా సంతోషం ఇప్పుడు అన్న గుర్తిస్తున్నందుకు. కానీ ఈరోజు నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే అధ్యక్ష, ఫ్యూచర్ సిటీకి సంబంధించిన అంశం వచ్చే వరకు ఆ రోజు బట్టి విక్రమార్క గారు కానీ కాంగ్రెస్ పార్టీ పక్షాన కాలుష్యతమైన పరిశ్రమలు రావద్దు, ఒక గ్రీన్ ఫార్మాకు సంబంధించిన అంశం తీసుకురావాలనే ఉద్దేశంతోనే పోతా ఉన్నాం అధ్యక్ష. కాలుష్యం లేని ఏ విధంగానైతే మరి ఫార్మాకు సంబంధించిన అంశం విషయంలో సరే, ఎక్కడైనా ఒక ఇండస్ట్రీ వచ్చినప్పుడు ఇండస్ట్రీకి సంబంధించిన ఈకో సిస్టమ్ క్రియేట్ అవుతుంది అధ్యక్ష. వారికి కావాల్సిన అవసరాలను తీర్చడానికి రెసిడెన్షియల్ ఏరియా వస్తుంది, వారికి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఏరియా వస్తుంది, స్పోర్ట్స్ ఎరీనా వస్తుంది, ఐటీకి సంబంధించిన వారి పరిశ్రమలకు సంబంధించిన అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆ ఎరీనా కూడా క్రియేట్ చేయాల్సి వస్తుంది. లేకుంటే మనం క్రియేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా సహజంగానే వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈరోజు దానికి ఒక స్పెసిఫిక్గా అక్కడ గ్రీన్ ఫార్మా మేము చేపడుతున్నామని ఈరోజు కోర్టులో కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. వెనకకు పోతున్నాం మేము, దేని విషయంలో కూడా బేషిజాలు లేవు. ఈరోజు కూడా స్పష్టంగా పోతున్నాం. మీరు ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, చేయండి. కానీ మేము ప్రజలకు చేసే తీరును మంచి ఆలోచన ముందుకు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. వీరు చెప్తా ఉన్నారు
అరే 5,75,000 కోట్ల ఎంఓయూలు చేసుకున్నారంటే ఎందుకు చేసుకున్నారు? చేసుకోకుంటే బాగుండేదని వారి ఆలోచన కనబడతా ఉంది. సరే, వారి ఆలోచన ఆ విధంగా ఉంది కానివ్వండి. వారికి ఆ విధంగా కాదు, 5,75,000 ఎంఓయూలు చేసుకున్నంత మాత్రాన మాకు కూడా తెలుసు అధ్యక్ష, వారికి కూడా తెలుసు. వారు కూడా వెళ్ళారు, దావోస్కి వెళ్ళారు, ఇతర ప్రాంతాలకు వెళ్ళారు. ఈరోజు మహారాష్ట్ర కానీ ఇతర రాష్ట్రాలకు సంబంధించి ఒక పోటీ ప్రపంచంలో మనం ఉన్నాం అధ్యక్ష. ఈరోజు మేము ముఖ్యమంత్రి గారు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారితో మనం మాట్లాడితే ఎంఓయూలు చేసుకున్న తర్వాత అసలు గ్రౌండ్ అయినవి ఎంత శాతం ఉంటుంది మీ దగ్గర అని అడిగాను. ఎందుకంటే అత్యధిక శాతం ఎంఓయూలు వాళ్ళే చేసుకుంటారు డావోస్కి వచ్చి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ మీద. 30 to 40% విల్ బి గ్రౌండెడ్. మా దగ్గర ఎప్పుడు కూడా ప్రతి సందర్భంలో అవుతుందని చెప్పారు, వారికి కూడా తెలుసు. నేను డెఫినెట్లీ ఐఎమ్ స్టాండింగ్ ఓవర్ హియర్ ఆన్ దిస్ ఆగస్ట్ హౌస్ అధ్యక్ష. We will give the white paper, we will submit everything onto the floor of the house. We are striving very consciously, conscientiously, trying to prove ourselves that Telangana will definitely rise. He speaks about, Adhyaksha, మహిళలను లక్షాధికారులను చేస్తామని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇదే సభలో చెప్పారు. పెద్దలు 2-3 కూడా ఇదే సభలో ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్నవారు కూడా ఉన్నారు అధ్యక్ష. లక్షాధికారులను చేయాలని ఒక టార్గెట్, ఒక లక్ష్యం, ఒక విజన్. ఈ విజన్ ని కూడా హేళనగా మాట్లాడటం సరికాదు అధ్యక్ష. మహిళల సాధికారిత విషయంలో హేళనగా మాట్లాడుతా ఉన్న కేటీఆర్ గారు విత్డ్రా చేసుకోవాలా. కోటీశ్వర్లను చేయాలని, వారిని ఎంపవర్మెంట్ చేయాలని, వారికి ఒక అవకాశం ఇవ్వాలని, వారి ఆలోచనలు ముందుకు తీసుకెళ్లాలని ఒక ప్రయత్నం, ఒక విజన్, ఒక ఆలోచన కూడా ఇంత చులకనగా మాట్లాడితే సరికాదు అధ్యక్ష. వెన్ వీ సెట్ ద ప్రాసెస్, వెన్ వీ హావ్ సెట్ ద మోషన్స్ అధ్యక్ష ఫర్ ద విజన్, అది రేపు పొద్దున వారు లక్షాధికారులు కావచ్చు, 10 లక్షలు సంపాదించవచ్చు, 50 లక్షలు సంపాదించవచ్చు, కోటీశ్వర్లు కూడా కావచ్చు. కానీ కోటీశ్వర్లను కావాలనే ఒక ఆలోచన, ఒక తాపత్రయం, ఒక లక్ష్యం, ఒక విజయం లేకుండా మేము పెట్టాము ఎట్లయితారు అంటే ఇప్పుడే మీరు వారి అలా ఎక్కడో మారుమూల ప్రాంతంలో కూర్చున్న మా మహిళా సోదరమని కోటీశ్వర్లను కావచ్చు, ఒక్కడి అడుగు తర్వాత ఇంకో అడుగు వేస్తా ఉంది ప్రభుత్వం అని మనస్థైర్యం పొందుతా ఉన్న సందర్భంలో వారు ఈ విధంగా బాధ్యత గల ప్రతిపక్షంలో ఉండి ఈ విధంగా మాట్లాడటం నిజంగానే వారికి ఉన్న అనుభవం ఈరోజు మీరు చెప్పాలా. మీరు చెప్పారు విజన్, ఏ విధంగా చేపట్టబోతున్నారని అడగండి, చెప్తాం. కానీ ఏ విధంగా చేపడతారు? ఏదో ఆశామాషిగా మాట్లాడారు, ఈ అడ్డగోలుగా మాట్లాడారు, ఇష్టం రాజ్యం మాట్లాడారు, ఇది అయ్యేది కాదు, పోయేది కాదు అని మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? ఈరోజు మహిళలకు సంబంధించి వారికి సంబంధించి ఒక్క అడుగు తర్వాత ఇంకో అడుగు ముందుకేస్తూ ఈరోజు ఒక్కటి తర్వాత ఒకటి అధ్యక్ష. ఈరోజు ఫ్రీ బస్, దట్ ఈస్ మేము ఫ్రీ బస్ అనేది ఇట్స్ ఎ విమెన్ ఎంపవర్మెంట్. ఇట్స్ నాట్ ఎ ఇప్పుడు ఏదో ఫ్రీగా ఇస్తున్నాడు, ఇట్స్ విమెన్ ఎంపవర్మెంట్ అధ్యక్ష. ఈరోజు సోలార్ సంబంధించి వారి పవర్ ఉత్పత్తి చేయాలని మహిళా సోదరులకు ఇస్తా ఉన్నాం, పెట్రోల్ బంకులు ఇస్తా ఉన్నాం, క్యాంటీన్లు ఇస్తా ఉన్నాం. వారికి ఎప్పుడు లేని విధంగా ఈరోజు బ్యాంకులకు సంబంధించి లింకేజీకి సంబంధించి వీరు పావులా వడ్డీ ఇస్తామని కూడా ఇయ్యలేదు. మేము పావులా వడ్డీ ఇచ్చినాం, 0 వడ్డీ ఇచ్చుకుంటూ ఈరోజు మహిళల సాధికారిత విషయంలో ముందుకెళ్తా ఉన్నాం అధ్యక్ష. దీస్ ఆర్ ఆల్ ఫస్ట్ ఫ్యూ స్టెప్స్ అధ్యక్ష. వారు ఈరోజు మేము ఏదో మాట్లాడుతూ ఉన్నాం, గ్రాఫిక్స్లో పెట్టామని. సార్, ఈరోజు మార్కెటింగ్కు సంబంధించి వారిని మించిన వారు ఎవ్వరు లేరు అధ్యక్ష. అడ్వర్టైజ్మెంటు, మార్కెటింగు, సోషల్ మీడియాలో గోబెల్స్ ప్రచారం చేయడంలో వారికి మొత్తం ఈ ప్రపంచంలో ఎవరికి దిట్ట లేకుండా పనిచేస్తా ఉన్నారు అధ్యక్ష. ఏఐని ఉపయోగించుకొని కూడా ప్రభుత్వం చేయని అనేక అంశాలు కూడా పెట్టి ప్రభుత్వం అప్రతిష్ట పాలు కావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రతిపక్షంగా చేస్తా ఉన్న సందర్భంలో మేము దాన్ని తప్పకుండా ధీటుగా ఎదుర్కొంటాం అధ్యక్ష. ఈరోజు వారు చెప్తా ఉన్నారు, చరిత్రను మేము ఎప్పుడు కూడా పక్కన పెడతలేము అధ్యక్ష. పునాదులు ఎక్కడ వేయటం జరిగింది? 92 సంవత్సరంలో పివి నరసింహారావు గారు వచ్చినప్పుడు ఆ రోజు లిబరలైజేషన్ పాలసీ తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పారు. నేను ఒకటి అడుగుతాను అధ్యక్ష, ఈరోజు ఈ తెలంగాణ శాసనసభలో అందరం కూర్చున్నాం అధ్యక్ష. దీనికి మూలం ఎవరు? మూల కారణం ఎవరు? సోనియా గాంధీ గారు ఆ రోజు నిర్ణయం తీసుకోకుంటే ఈ రోజు వారి ఆలోచన విధంగా మీరందరూ కూడా ఉండేదా అని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈ రోజు వారినే మర్చిపోయారు, వారిని అడ్డగోలుగా మాట్లాడే కార్యక్రమం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఆలోచన చేయకుంటే ఈ రోజు ఉంటుండే అధ్యక్ష. ఎవ్వరు కూడా మేము మర్చిపోము. అందరూ ఈ రాష్ట్రానికి సంబంధించిన సేవలను తప్పకుండా గుర్తుపెట్టుకుంటాం అధ్యక్ష. ఈ రోజు ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఒకటి మాట చెప్పారు, పాలసీ విషయంలో పాలసీ కంటిన్యూయేషన్ చేశాం.
అనేక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్లో కానీ ప్లాట్ఫామ్లో గత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రభుత్వ పాలసీలను కూడా కంటిన్యూస్ గా తీసుకెళ్లే కార్యక్రమం చేస్తున్నామని చెప్పారు. అది కాదా అధ్యక్ష? కాదా అధ్యక్ష? అది పాలసీ పెరాలసిస్ లేకుండా చూసే కార్యక్రమం వెళ్తున్నామని ముఖ్యమంత్రి గారు స్వయాన చెప్పడం జరిగింది అధ్యక్ష. కంటిన్యూషన్ ఆఫ్ ద పాలసీ ద మెయిన్ అసెట్ ఫర్ దిస్ స్టేట్ టు డెవలప్. దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ ఎనీబడి వుడ్ హ్యావ్ బిల్ట్. అందుకోసమే 1992 నుంచి ఎందుకు చెప్తున్నారంటే కంటిన్యూషన్ ఆఫ్ ద పాలసీ అధ్యక్ష. పక్క రాష్ట్రాలు చూస్తా ఉన్నాం మనం. కంటిన్యూషన్ ఆఫ్ ద పాలసీ లేకపోవడం వల్ల ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నారో, ఎన్ని వారు ప్రామిసెస్ చేసినా రేపు 99 పైసలకు ఒక ఎకరం వారి కమర్షియల్ ప్లేసెస్ ఇచ్చినా కానీ అక్కడ పోయడానికి పారిశ్రామికవేత్తలు ఇబ్బంది పడతా ఉన్నారు. ఈరోజు కంటిన్యూషన్ ఆఫ్ పాలసీ ఉంది. ఈరోజు మేము 10 సంవత్సరాలు ఉంటాం, ఇంకా ఉండాలి, ఇంకెవరైనా వచ్చినా కానీ దాని తదుపరి కంటిన్యూషన్ ఆఫ్ పాలసీ ఉండదని ఒక ఇన్వెస్టర్కి నమ్మకం, ఒక పెట్టుబడిదారికి నమ్మకం ఇస్తా ఉన్నాం. కనుకనే ఈ విధంగా పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, పారిశ్రామిక సంబంధించిన వాతావరణం పెరుగుతూ ఉంది. దాన్ని మీరు అడ్డుకోవద్దని చెప్తా ఉన్నాను. సరే, మీ హయాంలో మీరు చేసింది కావచ్చు, దానికి 10 అంతలు చేయాలనే ఆలోచన ఉండటం తప్ప, ముందుకు తీసుకెళ్లడం తప్ప, దానికి 100 సార్లు తీసుకెళ్లడం తప్ప 2034 వరకు 1 ట్రిలియన్ ఎకానమీ చేయాలి, $200 బిలియన్ ఒక విజన్ పెట్టుకొని ఒక్క అడుగు తర్వాత ఇంకో అడగటమే తప్ప అధ్యక్ష. ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. ఇది తప్ప ఏదైనా మనం చెప్తున్నప్పుడు ఎవరైనా చిన్నపాటి విద్యార్థి కూడా అనుకుంటాడు, మేము ఈ ఇంటర్మీడియట్ చదువుకున్న తర్వాత ఎంబీబీఎస్ చదువుకోవాలన్నా, ఇంజనీర్ చదవాలన్నా, లేకుంటే బీకాన్ చదువుకొని సీఏ కావాలన్నా, లేకుంటే ఇతర చదువులు చదువుకొని ఏదో లక్ష్యం పెట్టుకుంటారు అధ్యక్ష. నువ్వు పెట్టుకున్నప్పుడు నువ్వు ఎట్లా పెట్టుకున్నావా? నీకు ఇంకే రాలేదు, ఓ క్లాసే పాస్ కాలేదు, 2వ క్లాస్ పాస్ కాలేదు, 3వ క్లాస్ పాస్ కాలేదని నీరుగార్చే కార్యక్రమం చేస్తూ ప్రజల విశ్వాసాలను కూడా మరి వ్యంగ్యంగా మాట్లాడొద్దని మా గౌరవ శాసనసభ్యులు మరి కేటీఆర్ గారికి మేము మరొకసారి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. కేటీఆర్ గారు. సార్ నేను 10 నిమిషాలు మాట్లాడితే మంత్రులు 40 నిమిషాలు మాట్లాడుతారు. దయచేసి యూ హ్యావ్ టు కమ్ టు మై రెస్క్యూ సార్. మంత్రి గారు నాకు చాలా చక్కగా అనిపించింది అధ్యక్ష, చాలా బాగా మాట్లాడారు అధ్యక్ష. ఊకదంపుడు ఉపన్యాసం అంటే ఏదో 20 వరకు విన్నాను కానీ ఇప్పుడు చూశాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష మంత్రి గారు అధ్యక్ష మాకు మిత్రుడు అధ్యక్ష. మాకు ఆ రోజు వారు ఇక్కడున్నారు, మేము అక్కడున్నాం, రోల్ రివర్సల్ అయింది. మీరు అక్కడున్నారు, మేము ఇక్కడున్నాం. దట్స్ నార్మల్ ఇన్ లైఫ్. మా బట్టి అన్న కానీ మా శ్రీధర్ అన్న అంటే నాకు వ్యక్తిగతంగా అభిమానం అధ్యక్ష. కాకపోతే వారు చాలా ఆవేశంగా చెప్పారు అధ్యక్ష, మేము 1 కోటి మందిని కోటీశ్వరులు చేసి తీరుతాం. చేయండి, మేము అబ్జెక్ట్ చేస్తున్నామా? కాకపోతే ప్రశ్నలు అడుగుతున్నాం వారి తరపున. 1 కోటి మంది కోటీశ్వరులు అవుతే $100 ట్రిలియన్ అవుతుంది కదా అన్న. తప్ప శ్రీధర్ అన్నది మీరు 4 కాదు తప్పేసిండ్రేమో, గవర్నర్ ప్రసంగంలో $4 ట్రిలియన్ తప్పు చెప్పించిండ్రేమో, 100 ట్రిలియన్లని చెప్పించేది ఉండే. గవర్నర్ ప్రసంగంలో ఎట్లయితే ఐటీ నెంబర్స్ తప్పైనాయో ఇది కూడా తప్పైందేమో చూసుకోండి అని చెప్పిన. అది కూడా తప్పేనా? గంత ఆవేశం ఎందుకు అధ్యక్ష? 1 కోటి మందిని కోటీశ్వరులు చేసుడు దేవుడు ఎరుగు అధ్యక్ష. ఈ బడ్జెట్లో ఎల్లుండి బట్టిగారు పెట్టే దానిలో నెలకు $2,500 ఇచ్చే మహాలక్ష్మి పథకం పెట్టండి అధ్యక్ష. కోటీశ్వరులు తర్వాత చేయండి, నెలకు $2,500 నా కథ కాదు అధ్యక్ష. 100 రోజుల్లో చేస్తామన్నారు అధ్యక్ష. 100 రోజుల్లో నెలకు $2,500 ఇస్తామన్నారు. మరి దగ్గర 800 రోజులు అయిపోయింది. ఇప్పుడన్నా నిలబెట్టుకోండి అని రాష్ట్రంలోని మహిళల తరపున అడుగుతా ఉన్నాను అధ్యక్ష. మొదటి గవర్నర్ గారి ప్రసంగంలో, తమిళిసై గారి ప్రసంగంలో ఆ రోజు చెప్పించారు అధ్యక్ష. ఏమని? 1,00,000 కోట్లు వడ్డీ లేని రుణాలు ఇస్తాం, 1,00,000 కోట్లు ఇస్తాం వడ్డీ లేని రుణాలు అని చెప్పారు అధ్యక్ష. మరి నిన్న గవర్నర్ గారి ప్రసంగంలో వడ్డీ లేని రుణం అనేది మాయమైంది అధ్యక్ష. మరి ఆ స్కీమ్ ఏమైనా ఎత్తేస్తుండ్రా? ఉంటుందా? వడ్డీ లేని రుణం ఇప్పటికి రాష్ట్రంలో 2,000 కోట్లు బాకీ ఉన్నారు. మీరు మహిళా సంఘాలకి ఇస్తారా, ఇయ్యరా? ఆ స్కీమ్ ఉందా, తీసేస్తారా? ఎందుకంటే మొదటి గవర్నర్ ప్రసంగంలో 1,00,000 కోట్లు వడ్డీ లేని రుణాలు అన్నారు. మరి నిన్నటి ప్రసంగంలో 1,00,000 కోట్లు అన్నారు కానీ వడ్డీ లేని రుణం రాకుండా జాగ్రత్త పడ్డారు, మంచి ఎడిటింగ్ చేశారు. కాబట్టి ఉన్నదా లేదా చెప్పండి అధ్యక్ష. మహిళా సాధికారత గురించి బ్రహ్మాండమైన ఉపన్యాసం ఇచ్చారు అధ్యక్ష. అట్లాగే గవర్నర్ గారి ప్రసంగంలో నిన్న మిస్ వరల్డ్ అనే కంటెస్ట్ పెట్టామని చెప్పారు అధ్యక్ష. ఇక మిస్ వరల్డ్ విషయంలో మిస్ ఇంగ్లాండ్ చెప్పింది అధ్యక్ష. నేను మిస్ ఇంగ్లాండ్ పారిపోయింది అధ్యక్ష, మన దేశం వదిలిపెట్టి పారిపోయింది. ఏమైనా అధ్యక్ష? ఐ వాజ్ మేడ్ టు ఫీల్ లైక్ అ ప్రాస్టిట్యూట్, ఐ వాజ్ ఎక్స్ప్లాయిటెడ్ అని చెప్పి మిస్ ఇంగ్లాండ్ ఇచ్చిన మాట ఇది సన్ మ్యాగజైన్ లో. ఎవరు అధ్యక్ష దీనికి బాధ్యులు? ప్రభుత్వం. కేటీఆర్ గారు 10 ఇయర్స్ మినిస్టర్ గా చేసిండు కానీ ఆ మాటలు ప్రతిసారి సత్యదూరమైనటువంటి మాటలు పెట్టి అబద్ధాలను ఊరంతా ప్రచారం చేసుకోవాలనేదే వాళ్ళ కాన్సెప్ట్. ఇవాళ మేము మహిళలకు ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం, 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలనుకున్నాం. అరే ఇప్పటి వరకు టౌన్లో, రూరల్లో 57,000 కోట్ల రూపాయలు
వాళ్లకు బ్యాంకుల ద్వారా స్త్రీ నిధి ద్వారా ఇవ్వడం జరిగింది. మీ లెక్క మేము రెండోసారి అధికారానికి వచ్చినాక ఒక్క రూపాయి కూడా మీరు మహిళలై వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు. పైగా 3,000 కోట్ల రూపాయలు వాళ్ళ మీద భారం పెట్టిపోయినరు. మేము ఈ 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి వాళ్ళ ఇచ్చిన ఇప్పటి వరకు దాదాపుగా 1121 కోటి రూపాయలు 1121 కోట్ల రూపాయలు వాళ్ళ వడ్డీ డబ్బులను అంటే వాళ్ళ వడ్డీని పే చేయడం జరిగింది. మేము ఎగ్గొట్టలే అధ్యక్ష, చేస్తా ఉన్నాం. ఎందుకు ఇంత లేడీస్ అంటే మీకు అంత వ్యతిరేకం? అరే ఒక లక్ష్యం పెట్టుకున్నాము, ఆ లక్ష్యాన్ని ఆ సంకల్పాన్ని రీచ్ కావాలనుకుంటున్నాము. మేము ఇవాళ మీరు మూతేసినటువంటి శిల్పారామం దగ్గర 106 షాప్స్ మహిళలకు వివిధ గ్రామాల నుంచి ఉత్పత్తి చేసినటువంటి వాళ్ళకు మార్కెట్ సౌకర్యం కల్పించినాం. మీరు ఫ్రీ బస్సు పెడితే కూడా దాని మీద అనేక రకాల సెటైర్లు, తప్పుడు ప్రచారాలు, తప్పుడు వీడియోలను చిత్రీకరించడం, ఇవన్నీ కూడా అది మీ వంతు. ఇది తప్పు, ఇది సరైంది కాదు. తరతరాల అణిచివేత నుంచి ఆత్మగౌరవంతో, అస్తిత్వంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకొస్తున్నటువంటి ఆడవాళ్ళ వెంట సపోర్టుగా ఉండండి, సహకరించండి. అది నిర్ణయాధికారంలో కావచ్చు, కుటుంబ అధికారంలో కావచ్చు, రాజకీయ అధికారంలో కావచ్చు. నేను చెప్తాను అధ్యక్ష, ఒక ఉదాహరణ. మొన్న మా దగ్గర మేడారం అయింది. మేము వాళ్ళకు 6 కోట్ల రూపాయలతోటి 565 మందికి షాప్స్ పెట్టించినాం. మొత్తం వాళ్ళు విత్ ఇన్ ఫ్యూ డేస్, జస్ట్ 10 డేస్ నుంచి 15 డేస్లో 3,33 లక్షల రూపాయలు అదనంగా వాళ్ళు సంపాదించుకోవడం జరిగింది. టోటల్ వాళ్ళ ఇన్కమ్ ఎంత అంటే మేము 6 కోట్లు పెడితే 9,33 లక్షల రూపాయలు వాళ్ళకి ఇన్కమ్ వచ్చింది అధ్యక్ష. ఒక అక్క రోడ్డు మీద మేడారం పోయే వాళ్ళకు ఒక 50,000 ఇస్తామే టీ కొట్టు పెట్టుకుంది. ఆమె రోజుకు 5,000 సంపాదిస్తుంది. ఇదే ఇప్ప పువ్వు, మవ్వ లడ్డు వాళ్ళకు ఒక 50,000 నుంచి మేము స్టార్ట్ చేసి 2 లక్షలు ఇస్తే వాళ్ళు ఆ 3 monthsలో టోటల్గా మొత్తం ఈ రోజులో 14 లక్షల రూపాయలు సంపాదించారు. ఫ్యూ డేస్లో 1 వీక్ 15 డేస్లో 5 లక్షల రూపాయలు సంపాదించారు అధ్యక్ష. ఇదొక మారుమూల అటవీ ప్రాంతాల నుంచి వచ్చి జరుగుతున్నటువంటి వ్యవస్థ. దాన్ని బట్టి మేము వాళ్ళందరికీ ఒక నమ్మకం ఇస్తున్నాం. మీరు ఇట్లా చేసుకోండి, ఈ రకంగా బ్యాంక్ లింకేజ్ ఇస్తాం, దాంట్లో ఇంతవరకు మాఫీ చేస్తున్నాం. ఇది తప్ప అధ్యక్ష? ప్రతిసారి ఎగతాళి మాటలు, బస్సు పెడితే ఎగతాళి, వడ్డీ అంటే వడ్డీ లేని రుణాలంటే ఎగబోతా. మీరేం చేశారు మరి 10 ఏళ్ళు? ఇవాళ మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. అలా కేటీఆర్ గారు మీరు మాట్లాడినవన్నీ ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు 10 ఏళ్లలో ఎన్ని ఇళ్ళు ఇచ్చారు? ధనిక రాష్ట్రం అని గొప్ప చెప్పారు కదా, మరి ఎందుకు పేదోళ్ళకి ఇల్లులు ఇవ్వలేదు? మరి ఎందుకు అందరికి ఉద్యోగాలు ఇవ్వలేదు? ఎందుకు దళితులకు భూములు పంచలేదు? మరి ఎందుకు మీరు అదే 2019 బడ్జెట్లో 100 కోట్లు నిరుద్యోగ భృతి అని 100 కోట్ల రూపాయలు బడ్జెట్లో కూడా యాడ్ చేశారు? మరి ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదు అంటున్నా. చెప్పడానికి బాగానే ఉంది, మరి ఎందుకు చేయలేదు? ఇవాళ మీరు చేయలేదు. మీరు చెప్పండి, ఆడవాళ్ళ అభయహస్తం డబ్బులను కూడా మీరు వాడుకున్నారు, ఎందుకు ఇవ్వలేదు? అప్పుడు వైఎస్ఆర్ గారి హయాంలో వాళ్ళు జమ చేసుకున్నారు, ఇవ్వలేదు. ఇప్పుడు మేము ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నాం. మీరు ఏమంటారు? గ్యారంటీ ఒక్కటే అమలు చేయలే. అరే రైతు రుణమాఫీ, మీరు ఎట్టే టైంలో రైతు రుణమాఫీ అన్నారు, 10 ఏళ్లలో కూడా కంప్లీట్ చేయలేకపోయారు. అవే కదా అట్లా మిగిలి ఉన్నాయి. ఇవాళ 0 బిల్ ఇస్తలేమా? 200 యూనిట్ల కరెంట్ ఇస్తలేమా? 4.5 లక్షల ఇల్లులు, 4.5 లక్షల ఇల్లులు కూడా మాది గ్యారంటీలోనే కదా. ఏదైతే 6 గ్యారంటీలలో 4.5 లక్షల ఇల్లులు కూడా ఉంది, 5 లక్షల ఇల్లు. మరి మీరు ఎన్ని ఇల్లు ఇచ్చారు 10 ఏళ్ళలో చెప్పండి. ఇవాళ మీరు ఇవ్వకుండా మీరు ఎంతసేపు బదనం, ఇది బంద్ చేయండి. ముఖ్యంగా ఆడళ్ళ పట్ల, అది మీ కుటుంబ సభ్యులైనా బయట మాలాంటి అక్క చెల్లెలైనా ఎదగనివ్వండి అని మేము మాట్లాడు. ఆడళ్ళ మీద నిష్ఠూరాలు ఎందుకు? ఆడళ్ళ బస్సుల మీద నిష్ఠూరాలు ఎందుకు? ఆడళ్ళ వడ్డీ లేని రుణాల మీద నిష్ఠూరాలు ఎందుకు? కాబట్టి ఈరోజు మీరు చేసినటువంటి అప్పుల కుప్ప మూలంగానే ఈరోజు ఈ ప్రభుత్వం అనుకున్న నిర్ణయాలను ఇంకా కంప్లీట్ చేయలేకపోయినాం. మీరు అంతా ధనిక రాష్ట్రం అన్నప్పుడు మీరు ఇచ్చిన హామీలన్నీ ఎందుకు అమలు చేయలేకపోయారో గదానికి ముందు చెప్పండి. మంత్రి గారు అన్ని విషయాలు చెప్పారు అధ్యక్ష, కానీ అసలు విషయం చెప్పలేదు. మొదటి గవర్నర్ ప్రసంగంలో 1,00,000 కోట్లు వడ్డీ లేని రుణం అన్నారు. ఇప్పుడు దానికి కట్టుబడి ఉన్నారా లేదా అని అడిగాను అధ్యక్ష. 2,000 కోట్లు బాకీ ఉన్నారు వడ్డీ లేని రుణం, ఇస్తారా లేదని అడిగిన, అది చెప్పలే. అన్ని చెప్పాను కానీ అది చెప్పలే అధ్యక్ష. ఇంకొక మాట అధ్యక్ష, వారు అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, మిస్ ఇంగ్లాండ్ మిస్ వరల్డ్ పోటీలు జరిగినాయి అధ్యక్ష హైదరాబాద్లో. మిస్ ఇంగ్లాండ్ మీలా మ్యాగీ అనే అమ్మాయి
ఇక్కడి నుంచి పారిపోయి సన్ మ్యాగజైన్కి ఇంటర్వ్యూ ఇచ్చి అందులో చెప్పింది అధ్యక్ష, అక్కడి నిర్వాహకులు నన్ను ఇబ్బంది పెట్టారు, ఎక్స్ప్లాయిట్ చేశారు, దే హ్యావ్ సెక్షువల్లీ ఎక్స్ప్లాయిటెడ్ మీ, దే హ్యావ్ ట్రీటెడ్ మీ లైక్ ఎ ప్రాస్టిట్యూట్. నా వర్డ్ కాదు, సబ్జెక్ట్ మాట్లాడండి. దే హ్యావ్ ట్రీటెడ్ మీ లైక్ ఎ ప్రాస్టిట్యూట్. ఎవరి మీద చర్య తీసుకుంటారు దీనికి? ఎవరు బాధ్యులు దీనికి? గవర్నర్ గారి ప్రసంగం మీద మాట్లాడండి. కేటీఆర్ గారు మీకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం, గవర్నర్ గారి ప్రసంగం మీద మాట్లాడండి. మీరు బయట పేపర్లను తీసుకొస్తాం, మాట్లాడండి. గవర్నర్ గారి స్పీకర్ ప్రసంగం మీద సార్, మాట్లాడండి. స్పీకర్ సార్, గవర్నర్ గారి ప్రసంగంలోదే మాట్లాడుతున్నారు స్పీకర్ గారు. ఐఎమ్ స్పీకింగ్ ఆన్ గవర్నర్స్ అడ్రస్ ఓన్లీ. మీరు వినండి, మిస్ వరల్డ్ పోటీలో మాట్లాడండి. మీరు బయట పేపర్ అన్ని కటింగ్ తీసుకొచ్చి మాట్లాడితే ఎట్లా? వరల్డ్ పోటీల గురించి చెప్పలేదా గవర్నర్ గారిని? గవర్నర్ గారి ప్రసంగం దాని మీదే మాట్లాడుతున్నా. మాట్లాడండి. మిస్ వరల్డ్ అందాల పోటీల గురించి చెప్పారా లేదా గవర్నర్ గారు? ఈ అమ్మాయి సిట్ వేయండి, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేయండి, వెంటనే కాన్స్టిట్యూట్ చేయండి. అమ్మాయికి అన్యాయం జరిగింది, దేశం పరువు తీశారు మీరు, భారతదేశం పరువు విదేశాల్లో తీశారు. సిగ్గు మీరు. డిప్యూటీ సీఎం గారు. అధ్యక్ష, మనం రాష్ట్ర ప్రజల గురించి, రాష్ట్ర సంక్షేమం గురించి, రాష్ట్రంలో ఉన్న ప్రజల గురించి, వారి అభివృద్ధి గురించి మనం ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఎందుకో కేటీఆర్ గారు దారి తప్పుతున్నారేమో అనిపిస్తూ ఉంది నాకు. కేటీఆర్ గారు మహిళల గురించి మాట్లాడుతూ, సరే మీకు ఎట్లాగో మహిళల అభివృద్ధి గురించి కానీ వాళ్ళ సంక్షేమం గురించి ఎటువంటి ఆలోచన లేదు, ఉంటే గతంలోనే మీ ప్రభుత్వ హయాంలోనే చాలా సంవత్సరాలు ఆ క్యాబినెట్లో మంత్రులను కూడా మహిళలను కూడా తీసుకోలేము. మీరు మేము చాలా స్పష్టంగా మొదటి నుంచి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల్ని మహాలక్ష్మిలాగా గౌరవిస్తాం, వాళ్ళకు కావాల్సినవన్నీ కూడా చేస్తామని చెప్పినట్టుగానే చేసుకుంటూ వస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే మహిళలకి ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేసే కార్యక్రమం కానీ, లేకపోతే ఇంకా ఒక అడుగు ముందుకు వేసి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు మొదలుపెట్టినటువంటి ఇందిరా క్రాంతి పథం, వడ్డీ లేని రుణాలు ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో మొదలు పెడితే 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి వడ్డీ లేని రుణాలని, ఇందిరా క్రాంతి పథాన్ని, మహిళల అభ్యున్నతిని, వాళ్ళ కావలసినటువంటి స్వావలంబన్ని లేకపోతే సెల్ఫ్ రెస్పెక్ట్ని పూర్తిగా గాలికి వదిలేసి మీరు ఈ రాష్ట్రంలో ఏం చేశారో అందరికీ తెలుసు లెక్కలతో సహా. మేము వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి గారు కానీ ఈ ప్రభుత్వం కానీ ఒక మాట చాలా స్పష్టంగా చెప్పాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు మన కుటుంబ ఆధారంగా ఉండేటువంటి ఈ సమాజంలో, రాష్ట్రంలో మహిళలందరికీ బాధ్యత ఆర్థికంగా నిలదొక్కుంటే ఆ కుటుంబం బాగుపడుతుంది, ఆ కుటుంబంలో ఉన్న పిల్లలను చదివిస్తారు, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఇతర సమస్యలపైన కూడా వాళ్ళు పోరాటం చేసి వచ్చినటువంటి ఆదాయాన్ని ఉపయోగించుకుంటారు. తద్వారా కుటుంబంతో పాటు సమాజం, ఈ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి లక్ష్యంతో వాళ్ళని ఆర్థికంగా నిలదొక్కుకోవటం కోసం సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు వాళ్ళందరికీ ఇప్పించి పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తామని చెప్పాం. 5 సంవత్సరాలు లెక్కగట్టి 1,00,000 కోట్ల రూపాయలని వడ్డీ లేని రుణాలను మహిళలకు ఇప్పించేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతామని చెప్పాం. ఇప్పటికే రాష్ట్రంలో సంవత్సరానికి 20,000 కోట్లు అంటే 2 సంవత్సరాలు అయింది అధ్యక్ష. 40 కోట్ల రూపాయల వరకు ఇప్పించాల్సినటువంటి మేము 57,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ మహిళలకు వడ్డీ లేని రుణాల కార్యక్రమం కింద బ్యాంకుతో లింకేజ్ చెప్పి ఇప్పించాం. ఇదే మాటని గవర్నర్ గారు మాట్లాడిన దాంట్లో పుస్తకంలో మెన్షన్ చేశారు. మీరు 57,000 కోట్ల రూపాయలు దీంట్లో మహిళల కోసం ఇప్పించినటువంటి కార్యక్రమం మెన్షన్ చేశారు. కాకపోతే మీరు ఇందులో ఏదో వడ్డీ లేనటువంటి పదం లేకుండా అని చెప్పారు, అది రాలేదని చెప్తున్నాం. మేము ఇప్పటికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం, ఆర్థిక సాధికారత కోసం వడ్డీ లేని రుణాలు ఇప్పించే కార్యక్రమాన్ని ప్రయారిటీగా పెట్టుకొని ముందుకు పోతా ఉన్నాం. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో, నగరాల్లో కూడా ఇప్పటికే ఇచ్చాం. సరే, ఈ ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఇంత బాగా చేస్తూ ఉంటే మీరు ప్రతి సందర్భంలో కూడా మహిళల గురించి ఎక్కడొచ్చినా, అటు పాలనలో కానీ లేకపోతే బయట కానీ
ఎక్కడ వచ్చినా వాళ్ళు ఎందుకో చిన్న చూపు చూసేటట్టుగా చులకనగా మాట్లాడేటువంటి విధానం మాత్రం బాగాలేదు కేటీఆర్. సరే, మీకు మీ ఇంట్లో ఉన్నటువంటి మహిళలు ఆడబిడ్డ మీద ఏ ఏ ఏ రకమైనటువంటి గౌరవం ఉందో రాష్ట్రం అంతా చూస్తాం. కనీసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్న మహిళలకైనా మనందరి బాధ్యత ఇది అధ్యక్ష. ఇప్పుడు సీతక్క గారు ఏం చెప్పారు, తరతరాలుగా ఈ సమాజంలో అనగదొక్కపడి తరతరాలుగా వాళ్ళకి ఆర్థిక స్వాతంత్రం లేకపోతే రాజకీయ స్వాతంత్రం లేక ఇబ్బంది పడుతున్నటువంటి మహిళల్ని మనం సమానంగా చూడాలి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వం ద్వారా వాళ్ళకి ఆత్మగౌరవం కలిగించేటట్టుగా ముందుకు తీసుకొని పోవాలనే లక్ష్యంతో మేము ముందుకు తీసుకొని పోతా ఉంటే మీరు అభినందించి ప్రోత్సహించాల్సింది పోయి అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలో ఏదో రకంగా మహిళల్ని కించపరచాలనో అవమానపరచాలనో మాట్లాడేటువంటి మాటలు నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది మహిళల మనసు గాయపరుస్తూ ఉన్నాయి అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు. దయచేసి కేటీఆర్ గారు ఇప్పటికైనా మహిళల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచన చేసి మాట్లాడాలి. ఏదో ఎక్కడో వచ్చినటువంటి ఒక పేపర్లో ఒక కాగితం పట్టుకొని వచ్చి దాన్ని తీసుకొని వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ సంఘటనలని ఆ సంఘటనలని రాష్ట్ర సభ్యత, సంస్కారం, సంస్కృతి, రాష్ట్ర విశాలమైనటువంటి ప్రయోజనాల గురించి ఆలోచన చేయాలి తప్ప రాష్ట్రాన్ని ఎంతసేపటికి ఆబాస్పాలు చేద్దామని లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను కించపరుద్దామనేటువంటి ఆలోచన చేస్తే ఇదెక్కడ న్యాయం అధ్యక్ష? ఇది కరెక్ట్ కాదు. వారు 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు, సీనియర్ శాసనసభ్యులు. దయచేసి రాష్ట్రం యొక్క భవిష్యత్తు గురించి ఆలోచన చేయండి. ఇందా శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు ఏదైనా గౌరవప్రదమైనటువంటి సలహాలు సూచనలు ఉంటే చేయండి. తప్పనిసరిగా మేము రాసుకుంటాం, సమాధానం చెప్పేటప్పుడు తప్పనిసరిగా చెప్తాం. ఇప్పటికి కూడా నేను మరొక మాట చెప్తా ఉన్నాను, మహిళల గురించి వారు గౌరవంగా మాట్లాడమని చెప్పండి. నమస్కారం. స్పీకర్ సార్, ఇది బహుశా 7వ 8వ ఇంటరప్షన్ సార్ ఇది. కాబట్టి మీరు దయచేసి మాకు సమయం ఇవ్వాలి. గౌరవ డిప్యూటీ సీఎం గారు ఒక మాట అన్నారు అధ్యక్ష, 40,000 కోట్లు కాదు 57,000 కోట్లు వడ్డీ లేని రుణాలు ఇచ్చామన్నారు. అంతేగా సార్ మీరు చెప్పింది? 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చామని ఆన్ రికార్డ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం చెప్పారు. సార్, ఐ ఛాలెంజ్ ద ఆనరబుల్ డిప్యూటీ సీఎం. ఆయన చెప్పిన మాట వాస్తవం అయితే, 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చిన మాట వాస్తవం అయితే ఆర్డర్ కాపీ చూపెట్టమనండి. ఇక్కడే రాజీనామా చేసి నేను శాశ్వతంగా, లేదంటే వారు రాజీనామా చేయాల్సి, తప్పుడు ప్రచారం చేసినందుకు, సభను తప్పుదోవ పట్టించినందుకు వారు రాజీనామా చేయాలి. ఎక్కడిచ్చారు అధ్యక్ష 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు? ఈ రకంగా సభను, రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్రంలోని మహిళల్ని కించపరుస్తుంది మీరు. ఎక్కడిచ్చారు వడ్డీ లేని రుణాలు 57,000 కోట్లు? లెక్కలు చూసుకోండి, మీరు ఫైనాన్స్ మినిస్టరు. ఇట్లా మీరు మాట్లాడకూడదు భట్టి గారు, యూఆర్ రాంగ్. దయచేసి ప్లీజ్ కరెక్ట్ యువర్ సెల్ఫ్. రికార్డ్ తీయండి మీరు. దయచేసి వినండి, నేను చెప్తాను వినండి. వడ్డీ లేని రుణాలు బ్యాంక్ లింకేజ్ ద్వారా రుణాలు ఇప్పించి మహిళలకి వడ్డీలని రాష్ట్ర ప్రభుత్వం కడతా ఉంటుంది. వినండి విధానం వినండి. మీకు అవగాహన లేకుండా మాట్లాడితే ఎట్లా? మేము వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి ఆ వడ్డీ లేని రుణాల పేరు మీద కట్టాల్సిన వడ్డీకి సంబంధించినటువంటి చెక్కుల్ని మేము వచ్చిన తర్వాత క్లియర్ చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇప్పుడు కూడా మేము చేసుకుంటూ ముందుకు పోతూనే ఉంటాం. తప్పనిసరిగా 5 సంవత్సరాల్లో ఈ 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించిన వడ్డీలకు సంబంధించిన దాన్ని మేము చేసుకుంటూ పోతూనే ఉంటాం. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని అడ్డంకులు కలిగించడానికి ప్రయత్నం చేసినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని తీసుకుంటాం, చేసుకుంటూ ముందు పోతూనే ఉంటాం. రాష్ట్రంలోని మహిళలందరూ చూస్తున్నారు సార్, మహిళా సంఘాల వాళ్ళు చూస్తున్నారు. డిప్యూటీ సీఎం గారు చెప్పారు, ఫైనాన్స్ మినిస్టర్, ఆయన ఆషామాషి వ్యక్తి కాదు. 57,000 కోట్ల వడ్డీ లేని రుణం ఇచ్చామని చెప్పారు. నేను అడిగింది ఏంటి సార్? 57,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చిన మాట వాస్తవం అయితే దాన్ని కాపీ చూపెట్టండి, నేను రాజీనామా చేస్తా అని చెప్పారు. దానికి చెప్పలా, మళ్ళీ ఏదో ఉపన్యాసం చెప్తున్నారు. నో, యూర్ రాంగ్ డిప్యూటీ సీఎం గారు. ప్లీజ్ చెక్ విత్ యువర్ ఆఫీసర్స్. చూపెట్టండి, హౌస్లో పెట్టండి, ఆర్డర్ కాపీ చూపెట్టండి, హౌస్లో పెట్టండి. నెంబర్ 1. నెంబర్ 2 అధ్యక్ష నెంబర్ 2 నేను చెప్పేది అధ్యక్ష, మాకు గౌరవం ఉంది. ఏం సార్ ఇది? వీళ్ళు 10 ఏళ్లలో ఇచ్చిన 74,000 కోట్లు, కానీ దాన్ని కూడా వడ్డీ లేని రుణాలే అన్నారు. కానీ వీళ్ళే మహానుభావులు 5 లక్షలకు పరిమితం చేసి పెట్టారు. భవిష్యత్తులో మేము దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తాం. ఇప్పుడు ప్రతి గ్రూపు 5 లక్షలు తీసుకుంటారు, కడుతున్నారు, 20 లక్షల దాకా కూడా తీసుకున్నారు. కాబట్టి అవన్నీ కలిపితే 54,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఇచ్చినాం.
57,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఇచ్చినాం. మేము ఇప్పటి వరకు ఇచ్చినాం వాళ్ళకు లోన్స్. అది శ్రీనిధి ద్వారా ఇచ్చినాం, బ్యాంక్ లింకేజీల ద్వారా ఇచ్చినాం. దాంట్లో మేము ఇప్పటి వరకు వాళ్ళ వడ్డీ కట్టింది 1,121 కోట్ల రూపాయలు కట్టినాం. వాళ్ళు ఈ మధ్య కాలంలో ఇంకా తీసుకున్నారు. మీరే పెట్టిరు బ్యారికేడ్స్, అవి కట్టలేదు. పైనుంచి 5 లక్షలు అని పెట్టిరు. వీళ్ళే హరీష్ రావు గారే పెట్టిరు. నిన్న మొత్తం తెలుసుకున్న డాటా అయినా పెట్టిండు. ఆడవాళ్ళకి ఎందుకు అలా ఇంతగానో లోన్స్ అని కండిషన్ పెట్టిండు. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఒక బ్రాడ్ సంకల్పంతో 1,00,000 కోట్లు ఎవ్రీ ఇయర్ 20,000 crores ఇస్తామని ఇచ్చినాం. దాన్ని 20,000 కాదు, ఇప్పుడు ఈ 2 సంవత్సరాల లోపే 57,000 కోట్ల రూపాయలు వాళ్ళు తీసుకున్నారు. ఈ దేశంలో అత్యధికంగా బ్యాంక్ లింకేజీలు తీసుకుంటూ ప్రాంప్ట్ గా రీపేమెంట్ చేసేది కూడా తెలంగాణలో మన మహిళలే. 99% ఒక బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ మరి ఆదిలాబాద్ నుంచి కడుతున్నారు. ఓవరాల్ గా రాష్ట్రంలో 98% రీపేమెంట్ ప్రాంప్ట్ గా ఉంది కాబట్టి బ్యాంకర్స్ ఇస్తున్నారు. ఇక్కడ నుంచి వడ్డీ లేని మరి ఆ వడ్డీ కూడా మన ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ప్రాంప్ట్ అంటే ప్రాపర్ గా రిలీజ్ చేస్తున్నారు. మీరు 3,000 కోట్లయా కట్టకుండా ఎగ్గొట్టిపోయారు. అభయహస్తం డబ్బులు కూడా వాడుకున్నారు. మీరు మమ్మల్ని మీరు పోయి అడగండి ఎక్కడెక్కడ మహిళల్ని మీ హయాంలో బాగా నడిచినాయా మహిళా సంఘాలు, మా హయాంలో బాగా నడుస్తున్నాయా అడగండి. మీరు 10 ఏళ్లలో 74,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలని ఇచ్చిర్రు. మరి 74,000 కోట్లకి ఇచ్చిర్రా? అది పదం ఉంది, కానీ దాన్ని తగ్గించి 5 లక్షలకు లిమిటేషన్ చేసింది హరీష్ రావు గారే ఆ రోజు ఫైనాన్స్ మినిస్టర్గా. కాబట్టి ఆ తప్పొప్పుకో. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారిని నేను ఇంకా కొంచెం వాళ్లకు ఎక్కువ వడ్డీ లేని రుణాలు వచ్చేటట్టుగా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. కేటీఆర్ గారు, కేటీ రామారావు గారు చెప్పండి. మీరు మాట్లాడండి. కేటీ రామారావు గారు మాట్లాడండి. కేటీఆర్ గారు మాట్లాడండి. సార్ మా డిప్యూటీ లీడరు మాజీ ఫైనాన్స్ మినిస్టర్ వారి పేరు కేటీఆర్ గారు సార్ వారి పేరు తీసుకున్నారు. మాట్లాడండి. పేరు తీసుకున్నారు. అవకాశం కేటీఆర్ గారు మాట్లాడండి. సార్ పేరు తీసుకున్నారు సార్. వారు మాజీ ఆర్థిక మంత్రి. సార్ కేటీఆర్ గారు మాట్లాడుతున్నా. ఇప్పటికీ మీరు 40 నిమిషాలు మాట్లాడినారు. మంత్రులు 2 గంటలు మాట్లాడారు. అవన్నీ తీసేసిన 40 నిమిషాలు మాట్లాడారు. స్పీకర్ సార్, ఇంకో 10 నిమిషాలు మాట్లాడితే మీ సబ్జెక్ట్ మాట్లాడితే మాట్లాడండి, లేకపోతే చెప్పండి. స్పీకర్ సార్, గవర్నర్ ప్రసంగం కంటే ఇంకా అతి ముఖ్యమైన పని ఏమైనా ఉందేమో నాకైతే తెలియదు అధ్యక్ష. 2 రోజులు చర్చ పెట్టారు. సబ్జెక్ట్ మంచిగా 12 దాకా నడపండి. ఇవాళ రాత్రి ముఖ్యమంత్రి గారు పోతే పోనీయండి ఢిల్లీకి, మనం మాట్లాడుకుందాం, తప్పే ఉంది. ఆయనకు ఢిల్లీలో పనులు ఉండొచ్చు, మనందరం ఇక్కడ కూర్చుందాం సార్. నేనేమంటా సార్, మంత్రి గారు చెప్పారు, స్పష్టంగా చెప్పారు, 57,000 కోట్లు వడ్డీ లేని రుణాలు అనేది తప్పుడు మాట. డిప్యూటీ సీఎం గారు చెప్పిన దాంతో మంత్రి గారు విభేదించారు. ఇప్పుడైనా డిప్యూటీ సీఎం గారు కరెక్ట్ చేసుకోండి. నేను అనేది అదే కదా. రెండో మాట అధ్యక్ష 2,000 కోట్లు బాకీలు ఉన్నారు. మహిళల మీద ఇంత గౌరవం ఉన్న ప్రభుత్వం కదా, 2,000 కోట్లు బాకీ ఉన్నారు, ఇవ్వండి అధ్యక్ష. మహిళలు గౌరవం గురించి మాట్లాడారు అధ్యక్ష. మొత్తం రాష్ట్రంలోని మహిళలు చూస్తా ఉన్నారు. ఎప్పుడు వస్తుంది 2,500, ఎప్పుడు వస్తుంది 4,000 పెన్షను, ఎప్పుడు వస్తుంది తులం బంగారము, ఎప్పుడు వస్తాయి స్కూటీలు? మీరే కదా చెప్తిరి 100 రోజుల్లో 6 గ్యారంటీలను ఈస్ట్ మన్ కలర్ సినిమా చూపెట్టిందే రేవంత్ రెడ్డి గారు, బట్టి గారు. కాబట్టి అడుగుతున్నాం అధ్యక్ష మాకు మహిళలంటే గౌరవం ఉంది కాబట్టే శ్రీమతి సోనియా గాంధీ గారిని మేము ఇక్కడ ధన్యవాదాలు చెప్పాం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆనాటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు సోనియా గాంధీ గారికి మొదటి సమావేశాలను ధన్యవాదాలు చెప్పారు. మాకు గౌరవం ఉంది కాబట్టి ధన్యవాదాలు చెప్పాం. గౌరవం లేకపోతే మేము కూడా వేరే వాళ్ళలాగా బలిదేవత అనేటోళ్ళం మేము అనలేదు అధ్యక్ష. ఇంకా విచిత్రం అధ్యక్ష, మహిళల మీద గౌరవం గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇవాళ మహిళా మంత్రుల మీద వారి ఇంటి మీదకి పోలీసులు ఎవరు మప్పుతున్నారు అధ్యక్ష? ఈ రాష్ట్రంలో హోంమంత్రి ఎవరు? తుపాకీ తలకు పెట్టారని చెప్పి వారు ఓఎస్డీని ఇబ్బంది పెట్టింది ఎవరు? చివరికి ఆ మంత్రి గారు ఉన్నదే మాట్లాడుతున్నా, హోమ్ డిపార్ట్మెంట్ లేదా ఆయనలా? మీరు సబ్జెక్ట్ మాట్లాడండి. మీరు గవర్నర్ ప్రసంగం లేదా సబ్జెక్ట్ మాట్లాడండి. మిగతా విషయాలు ఎందుకు పోతున్నారు? సబ్జెక్ట్ మాట్లాడండి. సబ్జెక్టే మాట్లాడుతున్నా, నేను చెప్పలేదు ఇది. ఆ మంత్రి గారి కుటుంబ సభ్యురాలు చెప్పారు. ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారికి మరొకసారి సూచన చేయదలుచుకున్నాను సార్. గవర్నర్ ప్రసంగంపై థ్యాంక్స్ గివింగ్ చెప్తున్నప్పుడు ఏం సార్ ఏం మాట్లాడుతూ ఉన్నాడు సార్? లేకుంటే మేము ఇంటర్ఫియర్ అయితే వారు మాట్లాడిన ప్రతి అంశం విషయంలో వారు 40 నిమిషాలు ఊకదుంపడు ఉపన్యాసం ఇస్తూనే ఉంటాడు. వాస్తవంగా ఉన్న విషయాలను పక్కదారి పట్టించి ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు మా బాధ్యత అధ్యక్ష, మా మంత్రులు
మేము తప్పకుండా దాన్ని రికార్డ్ సరి చేయాల్సిన బాధ్యత ఉంటుంది ఫ్లోర్ మీద. ఇష్టరాజ్యంగా అడ్డగోలుగా ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? అరే ఏ వాస్తవాలు ఉన్నాయి అధ్యక్ష? దాంట్లో వాస్తవాలు ఉన్నాయి. రండి అధ్యక్ష, ప్రతి అంశంపై మేము కూడా జవాబు చెప్తాం అధ్యక్ష. మంత్రి గారు ఏదైనా ఇబ్బంది పెడితే వారు ఉన్నారు, మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మేమందరం ఉన్నాము. దాన్ని ఏ విధంగా పరిష్కారం చేయాలి సార్? ఇప్పుడే చూశారు అధ్యక్ష, 10 నిమిషాల సేపు హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఒక అంశాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. స్పష్టత మేము రికార్డు స్ట్రైట్, మేము బ్యాంక్ లింకేజ్ ద్వారా ఇస్తా ఉన్న వాటికి 57,000 కోట్లు చెప్తే దాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఏం సార్ అధ్యక్ష ఇది మేము ఈరోజు గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. వారి ప్రస్తావన సమయంలో హరీష్ రావు గారు, ఆ రోజు ఫైనాన్స్ మినిస్టర్ గారు, మేము ఇక్కడ కూడా ఉన్నాము అధ్యక్ష, మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష. మేము బ్యాంకు లింకేజ్ ద్వారా అనకుండా అనేక సందర్భాల్లో మేము రుణాలు ఇచ్చినామని మాట్లాడింది. టెక్నికల్గా మాట్లాడంటే ఆ రోజు కూడా వారు ₹1 కూడా రుణం ఇవ్వనట్టు. ఎప్పుడైనా ఈ స్కీమ్ మొదలుపెట్టినప్పుడు ఆ రోజు 15 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల క్రితం ఈ స్కీమ్ మొదలుపెట్టిన అధ్యక్ష, బ్యాంక్ లింకేజ్ ద్వారా పావులా వడ్డీ లేని రుణాలు చేశాం. మళ్ళా తిరిగి వారు పావులా వడ్డీకి తీసుకుపోయారు. పావులా వడ్డీ కూడా 3,000 కోట్ల బకాయిలు పెంచారు. బకాయిలు పెంచిన వాళ్ళు, వదిలిపెట్టిన వాళ్ళు ఈరోజు 2,000 ఎందుకు ఇస్తలేమంటారు? మేము ప్రతి 3 నెలలకోసారి మీరు పొండి అధ్యక్ష, గొప్ప పండుగగా మహిళా సోదరుమణులు మీ నియోజకవర్గంలో కూడా అధ్యక్ష, మీ నియోజకవర్గంలో కూడా మహిళా సంఘాలకు సంబంధించిన సోదరుమణులు వచ్చి ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన వడ్డీ లేని రుణాల చెక్కును పంపిణీ చేస్తా ఉన్నారు. కనబడతలేదు అధ్యక్ష? మీరు కూడా పోయిన గౌరవ శాసనసభ్యులకు సంబంధించి మీ ప్రాంతాల్లో వడ్డీ లేని రుణాలకు సంబంధించి ప్రభుత్వం ఇస్తా ఉన్న వడ్డీ లేని రుణాలకు సంబంధించిన ప్రభుత్వం ఇస్తున్న డబ్బులు ఇస్తా ఉన్నప్పుడు మీరు కూడా పాల్గొని ఎక్కడ ఇస్తలేరని మాట్లాడటం సరికాదు అధ్యక్ష. నేను కేటీఆర్ గారిని కోరుతా ఉన్నాను, వాస్తవంగా ఉన్న విషయాలు మాట్లాడండి. మీరు ఎక్కడిదో తీసుకుపోయి ఏదో మాట్లాడి ఏదో పర్సనల్గా ఏదో మంత్రి గారి పైన వచ్చిందో ఇంకోరి పైన మాట్లాడు కాదు. ఇది సభా సమయం వృధా చేయకండి కేటీఆర్ గారు. ఈరోజు మేము కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఎంత పెద్దగా ఏ కార్యక్రమం చేసినా అందరినీ కూడా కలుపుకుపోయే ప్రయత్నం మా ముఖ్యమంత్రి గారు కానీ మా ప్రభుత్వం చేస్తూ ఉంది. మీరు దాంట్లో పాల్గొంటలేరు. మేమేమైనా వద్దాం అధ్యక్ష? ఈరోజు మేము అన్ని సందర్భాల్లో ఇప్పుడు మీరు చెప్తాను, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంబంధించిన బ్యాంక్ లింకేజ్ ద్వారా ఇస్తా ఉన్న రుణాలకి మేము కడతా ఉన్న వడ్డీ పూర్తి స్థాయిలో మహిళా సోదరులను తీసుకున్న వడ్డీకి మేము వడ్డీ లేనికి 0 వడ్డీ ఇస్తున్నాం. అంటే మేము ఇస్తున్నాం, వాళ్ళకి ప్రభుత్వ పరంగా ఇస్తున్నాం. ఇస్తున్న దానికి మీరు పాలు పంచుకుంటున్నారు అధ్యక్ష. ఎందుకు పాలు పంచుకుంటలేరు? ఎందుకు మహిళలంటే అంత చులకన అని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అడిగితే వారిని పైన పక్కదారి పట్టించే ప్రయత్నం మీ మేధాశక్తితో ఉపయోగించుకొని మళ్ళా అదే విధంగా తీసుకెళ్లే ప్రయత్నం చేయకండి. ఇప్పుడే అనేక సందర్భాలు ఇక్కడ కూర్చొని ప్రయత్నం చేస్తే అక్కడ కూర్చున్నారు. మేము ఆ విధంగా చేయం. ఉన్నతిగా చెప్పే కార్యక్రమం చేస్తాం. మళ్ళీ ఒక్కసారి కూర్చుంటే ఇక్కడ కూడా ఉండకుండా అక్కడ ఉంటారు. దయచేసి మీరు ఇక్కడ ఉండాలని కోరుకుంటారు, అక్కడ ఉన్న కనీసం ఉండాలని కోరుకుంటారు అధ్యక్ష. కేటీఆర్ గారు హరీష్ రావు గారి పేరు తీసుకున్నారు, ఇవ్వండి సార్. హరీష్ రావు గారి పేరు తీసుకున్నారు, దయచేసి వారికి అవకాశం ఇవ్వండి సార్. పేరు తీసుకున్నారు సార్, ఇవ్వండి. ఇస్తాను. వారు మాట్లాడండి. ముందు కేటీఆర్ గారు మాట్లాడండి. మీరు మాట్లాడి తర్వాత ఇస్తాను. మీరు మాట్లాడండి. వారిని మాట్లాడి నేను ముందు తర్వాత ఇస్తాను. మాట్లాడండి. ముందు మీరు మాట్లాడండి సార్. స్పీకర్ సార్, మహిళలంటే చాలా గౌరవం ఉన్నదని చెప్పారు, అందుకే అన్నాను అధ్యక్ష. నాకు వేరే ఉద్దేశం ఏం లేదు. మహిళా సాధికారత మీద చాలా అద్భుతంగా చెప్పారు, మహిళలంటే గౌరవం గురించి చెప్పారు, అందుకే అడిగాను. ఒక మహిళా మంత్రి గారింటి మీదకి ఎందుకు పంపించారు ముఖ్యమంత్రి గారు పోలీసు వాళ్ళని అడిగాను. తప్పే ఉంది అందులో, నేను చెప్పడం కాదు కదా. గౌరవం ఉందంటే అడిగాను. ల్యాండ్ సెటిల్మెంట్లు వీటన్నిటికి సంబంధించి పోలీసు వాళ్ళని పంపించేస్తారా సార్? అందుకే అడుగుతున్నా తప్ప వేరేది కాదు అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష నేను అనేది ఒకటే అధ్యక్ష, 1 కోటి మందిని కోటీశ్వరులు చేస్తామని చెప్పిన ప్రభుత్వానికి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. రేపు బడ్జెట్ పెట్టబోతా ఉన్నారు బట్టి గారు, దయచేసి 2,500 పెట్టే మహాలక్ష్మి కార్యక్రమం వెంటనే ప్రవేశపెట్టండి అని చేతులు జోడించి రాష్ట్రంలోని మహిళలందరి తరపున మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాం. దయచేసి బడ్జెట్లో పెట్టండి అని కోరుతా ఉన్నాం. అట్లాగే కోరుతా ఉన్నాం అధ్యక్ష. మరి ఇవాళ అత్తకు 4,000, కోడలకు 2,500 అన్నారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు. మరి అత్తలందరూ ఎదురు చూస్తున్నారు ముఖ్యమంత్రి గారు. తప్పకుండా 4,000 రూపాయలు కూడా వెంటనే బడ్జెట్లో పెట్టాలని కోరుతున్నాం.
పెళ్ళైన పెద్ద బిడ్డలందరూ ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు ₹1,00,000 చెక్కు రాలే, పిల్లలు పుట్టినప్పుడు వచ్చిందని మీరే మాట్లాడినరు. తులం బంగారం ఇస్తా అన్నారు. మరి తులం బంగారం ఇప్పుడేమో 1,75,000 అయింది. మరి బంగారు షాపులలో బంగారం లేదా, లేకపోతే మీ పరపతి తగ్గిందా నాకే తెలియదు. వెంటనే బంగారం ఇవ్వాలని చెప్పి కూడా రాష్ట్రంలోని ఆడబిడ్డలందరి తరఫున అడుగుతా ఉన్నాం. కాలేజీకి పోయి ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. తప్పకుండా ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అధ్యక్ష, ఒక సామెత ఉంది అధ్యక్ష తెలంగాణలో, పోచమ్మ పొతం చేస్తే మైసమ్మ మాయం చేసిందంట అధ్యక్ష. అట్లుంది ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారి వ్యవహారం. ఆర్థిక కానుకలు ఇస్తామని ఆశపెట్టి ఓట్లు వేయించుకొని ఉన్నయే కొట్టిన అధ్యక్ష. ఇయ్యాల ఏమేమి తీసేసిన అధ్యక్ష? మహిళా ఆరోగ్య విప్లవాన్ని ఆ రోజు తెచ్చిన మహత్తరమైన స్కీములు, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్టు, కేసీఆర్ కిట్టు మాయం, ఆరోగ్య మహిళా క్లినిక్స్ మాయం. వాటితో పాటు ఇవాళ మొత్తంగా మీరు చూసినట్టయితే మాతా శిశు మరణాలను తగ్గించింది, మరి మంచి ఫలితాలను ఇచ్చిన పథకాల మీద కూడా పగబట్టింది ప్రభుత్వం. దయచేసి పేర్లు మార్చుకోండి. కేసీఆర్ కిట్ ఇష్టం లేకపోతే రాహుల్ గాంధీ కిట్ అని పెట్టుకోండి, కానీ వెంటనే ప్రారంభించండి. దయచేసి ఇవ్వండి. రాష్ట్రంలోని మహిళల తరపున అడుగుతా ఉన్నాం. అధ్యక్ష, ఇవాళ వీళ్ళ మాటలు వింటే విచిత్రంగా ఉంది అధ్యక్ష. ఎన్నికలకు ముందు భట్టి గారు చెప్పారు, రేవంత్ రెడ్డి గారు చెప్పారు, చాలా విషయాలు చెప్పారు. ఆ రోజేమో అల్లావుద్దీన్ అద్భుత దీపం మాది ధనిక రాష్ట్రం అన్నారు. కానీ ఇవాళ మాత్రం గూట్లో గుడ్డి దీపం అని చెప్తున్నారు అధ్యక్ష. అందుకే అంటా ఉన్నా అధ్యక్ష, మరి కమిట్మెంటు విశ్వసనీయత అన్నప్పుడు ఇవన్నీ తప్పకుండా అడుగుతారు అధ్యక్ష. ఇంకొక మాట అధ్యక్ష, ఈ ప్రభుత్వం పదే 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 చెప్తున్న ఒక పచ్చి అబద్ధం అధ్యక్ష, సత్యదూరమైన మాట. 67,000 ఉద్యోగాలు ఇచ్చామని ముఖ్యమంత్రి గారు ఏ సభలో అయినా చెప్తా ఉంటారు. నేను అడుగుతా ఉన్న ముఖ్యమంత్రి గారు, నా దగ్గర మీరు ఇచ్చిన నోటిఫికేషన్ లిస్ట్ కూడా మొత్తం ఉంది, కావాలంటే చదివినిపిమంటే వినిపిస్తాను. మీ ప్రభుత్వం వచ్చినాక ఇచ్చిన నోటిఫికేషన్లు మొత్తం కూడితే ముఖ్యమంత్రి గారు, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన మొత్తం నోటిఫికేషన్లు మొత్తం కూడితే మీరిచ్చింది కేవలం 11,921 ఉద్యోగాలు మాత్రమే. మిగతా నోటిఫికేషన్లు అన్ని కేసీఆర్ గవర్నమెంట్లో ఇస్తే మీరు ఇవాళ నియామక పత్రాలు ఇచ్చి మేమిచ్చినామని చెప్పుకుంటే, ఇక మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటే మేము చేయగలిగింది ఏం లేదు. కానీ వాస్తవాలు వాస్తవాలుగానే ఉంటాయి. రాష్ట్రంలో నిరుద్యోగులు చూస్తూ ఉన్నారు అధ్యక్ష. రాహుల్ గాంధీ గారు వచ్చారు అధ్యక్ష, పెద్దలు జాతీయ ప్రతిపక్ష నాయకులు, వారంటే మాకు కూడా గౌరవం ఉంది. వారు అశోక్ నగర్కి వచ్చారు. మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. వాళ్ళ అశోక్ నగర్లో చిక్కడపల్లిలో ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు వస్తాయి ఉద్యోగాలు అని చెప్పి. 2 లక్షల ఉద్యోగాల విషయంలో, నిరుద్యోగ భృతి అని 4,000 రూపాయలు అని చెప్పిన విషయంలో 2 ఏళ్లు గడిచిపోయినాయి, 3వ ఏడాదిలో అడుగు పెట్టబోతా ఉన్నాం. ఎప్పుడు చేస్తారు దయచేసి ప్రభుత్వం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అసెంబ్లీ సాక్షిగా పెట్టారు అధ్యక్ష జాబ్ క్యాలెండర్ అని, ఓ ఉత్తుతి క్యాలెండర్ ప్రకటించారు. ఇంతవరకు మీరు చెప్పిన క్యాలెండర్లోని హామీలు కూడా మీరు నిలుపుకోలేదు అధ్యక్ష. ఇంకా విచిత్రం ఏంటంటే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు అధ్యక్ష, వేరే రాష్ట్రాల్లోనేమో ఉద్యోగాలు వేయాలని ధర్నాలు జరుగుతాయి, ఇక్కడ మాత్రం ఉద్యోగాలు ఆపమని ధర్నాలు చేస్తున్నారని చెప్తున్నారు అధ్యక్ష. మరి దిల్సుఖ్ నగర్లో ధర్నా చేసేటోళ్ళు, చిక్కడపల్లిలో ధర్నా చేసేటోళ్ళు, ఈ రకంగా వ్యవహారం ఏదైతే ఉన్నదో అధ్యక్ష అందరూ అన్ని గమనిస్తూ ఉన్నారు. రాజీవ్ యువ వికాసం అని పెట్టారు. పోయిన సంవత్సరం జూన్ 2 అనుకుంటా ఇక్కడ అసెంబ్లీ జరుగుతూ ఉండే అప్పుడు రాజీవ్ యువ వికాసం అన్నారు. జూన్ 2కు ప్రారంభం అన్నారు, దండోరా వేసిండ్రు, కానీ ఇంతవరకు అతి గతి లేదు అధ్యక్ష. ఇక ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి మీకు తెలిసిందే అధ్యక్ష. మీరే చెప్పారు, ఏం చెప్పారు? 6 నెలల్లో పీఆర్సీ వేస్తామన్నారు, 6 నెలల్లోనే. కానీ ఇంతవరకు 5 డిఏలు బాకీ ఉన్నారు, ఇంతవరకు అవి కూడా ఇవ్వట్లేదు. పీఆర్సీ అయితే 25 నెలలు అయిపోయింది, పత్తా లేదు. ఇక అడిగితేనేమో మన ముఖ్యమంత్రి గారు గొప్ప మాట అన్నారు అధ్యక్ష, అధిష్టానానికి 1000 కోట్లు ఇచ్చే సత్తా ఉందన్నారు. మరి 1000 కోట్లు అధిష్టానానికి ఇచ్చే సత్తా ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారు పాపం నిరుద్యోగులకు 4,000 సబ్జెక్టు కేటీఆర్ గారు సబ్జెక్టు మాట్లాడండి, కంక్లూడ్ చేయండి. మీ సమయం ఇచ్చిన సమయం కంటే ఎక్కువైతే మీరు కంక్లూడ్ చేయండి. అధ్యక్ష, ప్రభుత్వ ఉద్యోగులమే పీఆర్సీ కోసం చూస్తూ ఉన్నారు. మరి రిటైర్డ్ ఉద్యోగులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఆగమాగం అవుతా ఉన్నారు అధ్యక్ష. ఒకరిద్దరు కాదు అధ్యక్ష, 80 మంది చనిపోయారు అధ్యక్ష ఇప్పటి వరకు రిటైర్డ్ ఉద్యోగులు బెనిఫిట్స్ రాక. నేను ఒక 4 ఎగ్జాంపుల్ చెప్తాను అధ్యక్ష. కేసముద్రం మండలంలో పెనుగొండ గ్రామం అధ్యక్ష, పెద్దలు మరి వారి పేరు నాకు కొద్దిగా వయసు వచ్చింది అధ్యక్ష, చత్వారం వచ్చింది, అద్దాలు పెట్టుకోవాలి అధ్యక్ష. కంకల బీరయ్య గారు, వారు మరి డబ్బులు రావాలి, వారికి డబ్బులు రాలేదు. క్యాన్సర్ జబ్బుతో 43 లక్షల రూపాయలు రావాలి అధ్యక్ష. చివరికి మరి వైద్యం అందక మరణించారు అధ్యక్ష. ఖమ్మం జిల్లా ఏన్కూరులో రిటైర్డ్ హెడ్ మాస్టర్, అవునమ్మా దానికి క్యాన్సర్కి డబ్బుల ట్రీట్మెంట్ కావాలి కదా, డబ్బులు లేకపోతే ఎట్లా ట్రీట్మెంట్ చేయించుకుంటారు? ఖమ్మం జిల్లా ఏన్కూరులో రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు అధ్యక్ష, కూరపాటి పాండురంగయ్య గారు, రిటైర్ అయినాక ఏడాదికి డబ్బులు రాలేదు, మొన్ననే చనిపోయారు అధ్యక్ష. వరంగల్లో ఇన్స్పెక్టర్ బాలకృష్ణ గారు పోయిన ఏడాది మేలో పదవి విరమణ చేస్తే 60 లక్షలు రావాలి, రాలేదు. చివరికి అప్పులు ఒత్తిడి పెరిగి గుండెపోటుతో చనిపోయారు. భూపాలపల్లి జిల్లా రిటైర్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ చిన్నయ్య గారు, వారు కూడా రిటైర్ అయ్యారు, 15 లక్షలు రావాలి, ఇంతవరకు ఇవ్వలేదు, వారు కూడా పోయారు అధ్యక్ష. ఈ కంక్లూడ్ చేయండి సార్, కంక్లూడ్ చేయండి. టైం అయితే మీకు 1 అవర్ టైం ఇచ్చాను, చాలా టైం అయింది మీకు. కంక్లూడ్ చేయండి రామారావు గారు.
స్పీకర్ సార్ నేను కూడా తెప్పించుకున్నాను సార్, ఎవరెవరు ఎంతసేపు ఇంటరప్షన్ ఇచ్చారనేది సార్. ఆ టైం ఇచ్చినాక మీకు 1 అవర్ ఇచ్చాను సార్. అట్లా సార్ ఆ టైం రేపు తీసేసినా కూడా మీకు 1 అవర్ మాట్లాడారు మీరు. రేపు కూడా సభ ఉంది సార్, దయచేసి కొనసాగించండి. ఎంతకంటే ముఖ్యమైన మా సబ్జెక్ట్ conclude ఏముంటుంది సార్? చేయండి, conclude. లేదు సార్, ఐ నీడ్ 20 minutes సార్, దయచేసి 20-25 నిమిషాలు ఇవ్వండి, తప్పకుండా కంక్లూడ్ మీరు చేస్తాను. కంక్లూడ్ చేయండి. మీకు ఇచ్చిన సమయం కంటే చాలా ఎక్కువ ఇచ్చాము ఇప్పుడు. దేనికి సార్? మీ 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 సార్ మీ మీ సభ్యుల 1వ సంఖ్య తారీఖు బట్టి జీతాలు 4 లక్షలు ఇవ్వాలి. 1 అవర్ ఇచ్చాను. అవును సార్, 1వ తారీఖు జీతాలని పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు అధ్యక్ష. ఇవాళ పాలేరులో మిషన్ భగీరథ ఆపరేటర్ అధ్యక్ష సందబోయిన గాంధీ 4-5 నెలలుగా జీతాలు రాక ఆత్మహత్య చేసుకున్నారు. సూర్యాపేట జనరల్ హాస్పిటల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ వసీం అఖ్తర్ ఖాన్ అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్నాడు. ఇట్లా ఒక్కరిద్దరు కాదు అధ్యక్ష, గోపాల మిత్ర, మున్సిపల్ కార్మికులు, ఆశ్రమ గిరిజన వంట మహిళలు, అట్లాగే మిషన్ భగీరథ సిబ్బంది, మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళు, పల్లె దవాఖానా వైద్యులు, బస్తీ దవాఖానా వైద్యులు, అందరి జీతాలు చిరుద్యోగులవి 6 నెలలుగా పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. ఇక రైతుల గోస వర్ణనాతీతం అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అధ్యక్ష ఒకనాడు ముఖ్యమంత్రి గారు అన్నారు అధ్యక్ష, రైతు బంధు ఆపనికి మేమేమైనా అవలగాలమా, దివానాగాలమా, వెయ్యమా మేము అని మాట్లాడింది అధ్యక్ష. మరి ఈరోజు అధ్యక్ష ఒకసారి కాదు 3 సార్లు ఎగ్గొట్టారు అధ్యక్ష రైతు బంధు. ఒకసారి కాదు అధ్యక్ష, నేను చెప్తాను అధ్యక్ష ఎప్పుడెప్పుడు ఎగ్గొట్టారో కూడా. మీరు ఆ రోజుల్లో చెప్పింది నవంబర్లో తీసుకుంటే, స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు, నవంబర్లో తీసుకుంటే 10,000, డిసెంబర్లో తీసుకుంటే 15,000 వస్తాయి, మాకు ఓట్లేయండి అని చెప్పారు. ఎవరన్నా రుణం తీసుకోకపోతే ఉరికి తెచ్చుకోండి, 2 లక్షల రుణం మాఫీ చేస్తామన్నారు. ఇవాళ అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా, నిన్న గవర్నర్ ప్రసంగంలో చెప్పారు 20,000 కోట్ల రుణమాఫీ అన్నారు. వాస్తవం ఏంది అధ్యక్ష? 50,000 కోట్లతోని రుణమాఫీ అవుతుందని మీరే చెప్పారు, పేపర్లకి మీరే ఇచ్చారు. ఏమని? 50,000 కోట్లు ఉంటేనే రుణమాఫీ సంపూర్ణంగా అవుతుందని. ఇవాళ ముఖ్యమంత్రి గారిని, గౌరవ ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఏ ఒక్క గ్రామంలోనన్నా ఈ రోజు వరకు ఈ రాష్ట్రంలో రుణమాఫీ జరిగింది అని మీరు రుజువు చేయగలిగితే అదే గ్రామంలో నేను నా రాజీనామా పత్రం ఇచ్చిపోతా, లేకపోతే మీరు రాజీనామా చేస్తారా అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఏ ఒక్క గ్రామం అయినా సరే అధ్యక్ష, అది కొండారెడ్డిపల్లినా, కొడంగల, మంతినియా, ఎక్కడైనా సరే అధ్యక్ష, మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష ఇవాళ ఎక్కడో యనుముల వారి పాలనలో ఎరువులు దిక్కులేవు అధ్యక్ష, వారికి బఫర్ జోన్ల మీద ఉన్న శ్రద్ధ బఫర్ స్టాక్ మీద లేదు అధ్యక్ష, ఎరువుల బఫర్ స్టాక్ల మీద ఈ పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఈరోజు రాష్ట్రంలో రైతు బంధు రాక రైతులు ఇవాళ ఈరోజు ఏం డేట్ అధ్యక్ష? ఈరోజు మార్చి 17. ఎప్పుడు వేస్తారు అధ్యక్ష నాట్లు? డిసెంబర్లో వేస్తారు. ఇంకో 10-15 రోజుల్లో కోతకు వస్తుంది అధ్యక్ష. 9,000 కోట్ల రూపాయలు వేస్తాం అని రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ ఎన్నికల్లో చెప్పారు అధ్యక్ష. మున్సిపల్ ఎన్నికలు గడిచి కూడా దాదాపు నెల పైన అయిపోయింది, ఇప్పటి వరకు డబ్బులు లేవు అధ్యక్ష. అసెంబ్లీ వస్తుంది కాబట్టి కొన్ని లీకులు. అధ్యక్ష నేను ఇంకొక మాట అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఇవాళ మీరు మాట్లాడితే ఎంత అపసవ్యపు మాటలంటే అధ్యక్ష, కాళేశ్వరాన్ని కూలేశ్వరం పదే 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 అధ్యక్ష. ఐఎమ్ కోటింగ్ ఎకనామిక్ సర్వే ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొన్న వారు చెప్పింది అధ్యక్ష, ప్రొడక్టివిటీ గెయిన్స్ ఇన్ తెలంగాణ, ద కల్టివేటెడ్ ఏరియా which stood at 1.31 crore acres in 2014 increased to 2.2 crore acres by financial year 23 due to major flagship projects such as the Kaleshwaram lift irrigation project and Mission Kakatiya undertaken by government of Telangana. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక, పంపిస్తాను అధ్యక్ష, చదువుకోమనండి. మేము చెప్పింది తప్ప ఒప్ప వారే నిర్ణయించుకోమనండి అధ్యక్ష. ఇది అధ్యక్ష 50,000 కోట్లు కావాలి రుణమాఫీ చేయాలంటే అని చెప్పి డిప్యూటీ సీఎం గారికి బ్యాంకర్లు చెప్పిన ప్రెస్ క్లిప్పింగ్ అధ్యక్ష. 20,000 కోట్లు ఇచ్చి 50,000 కోట్లది చేసేసినామంటే ఎవరు నమ్మాలి అధ్యక్ష? ఇలా విచిత్రం అనిపిస్తుంది అధ్యక్ష వీళ్ళు మాట్లాడుతుంటే. మరి 2024 వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టారు, 25 యాసంగి రైతు బంధు ఎగ్గొట్టారు, మరి 2026 యాసంగి రైతు బంధు ఇప్పుడు కూడా ఎగ్గొడతా ఉన్నారు. మేమేమన్నా హౌలగాళ్ళమా, దివానగాళ్ళమా అని మాట్లాడిన నాయకులు ఎక్కడున్నారు అధ్యక్ష? ఇప్పుడు ఏమని పిలవాలి వారిని? దయచేసి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా అధ్యక్ష, నేను ఇవాళ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా ఉన్నా. కౌలు రైతులకు ఆ రోజు, ఇప్పుడు పేరు కూడా పలకరించట్లేదు అధ్యక్ష, వీళ్ళు పేరు కూడా చెప్పట్లేదు కౌలు రైతులది. ఆ రోజు 22 లక్షల మంది కౌలు రైతులకు ఉత్తరాలు రాశారు ముఖ్యమంత్రి గారు ఆనాడు, మరి పిసిసి ప్రెసిడెంట్గా. మీకు రైతులకు ఇచ్చేది వేరు, కౌలు రైతులకు ఇచ్చే రైతు బంధు వేరు. రైతులకు ఇచ్చేది, భూ యజమానులకు ఇచ్చేది ఇస్తాం, కౌలు రైతులకు ఇచ్చే 15,000 కూడా ఇస్తామన్నారు అధ్యక్ష. ఇటు రైతుకు దిక్కు లేదు, అటు కౌలు రైతుకు దిక్కు లేదు, ఇద్దరు కూడా ఇవాళ ఆకాశం వైపు చూస్తా ఉన్నారు అధ్యక్ష. బోనస్ గురించి గొప్పగా చెప్పారు మా మిత్రులు, నిన్న గవర్నర్ అడ్రస్ లో చెప్పారు అధ్యక్ష. ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, దీని రచయిత శ్రీధర్ బాబు గారు అధ్యక్ష, చైర్మన్. వారు అందులో రాసింది అధ్యక్ష ఆనాడు, ఒక్క వరి గురించి కాదు, రచయిత సార్ మీరు. ఆ రోజు చెప్పింది అధ్యక్ష, వరి ధాన్యానికి 500 బోనస్, మొక్కజొన్నకు 400 బోనస్, కందులకు 400 బోనస్, సోయాబీన్ కు మరి 500 బోనస్, పత్తికి 500 బోనస్,
ఇది మొత్తం మీరు రాసిందే శ్రీధర్ బాబు గారు, మాది కాదు. మరి ఏ ఒక్క పంట కన్నా ఇచ్చారా? వడ్లల్లో కూడా కటింగులు పెట్టి సన్న బియ్యం అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం తప్ప ఇలా రాష్ట్రంలోని రైతులు అన్ని చూస్తా ఉన్నారనే మాట చెప్తా ఉన్నా అధ్యక్ష. చివరికి ఎరువులు అడిగితే అధ్యక్ష రైతుల మీద దాడులు చేస్తా ఉన్నారు అధ్యక్ష. పోలీసు వాళ్ళతో దాడులు. ఈ రకంగా పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది అధ్యక్ష. ఇంకా విచిత్రం అధ్యక్ష, ఈ మధ్యన యూరియా ఇచ్చే ఆలోచన లేక, యూరియా ఇచ్చే మరి ప్రణాళిక లేక షాపులో ఇవ్వాల్సిన యూరియా యాప్ ద్వారా ఇస్తామంటున్నారు అధ్యక్ష. యాప్లో ఎప్పుడు ఉంటుంది అధ్యక్ష? షాపులో ఉంటేనే కదా అధ్యక్ష యాప్లో ఉండేది. అంటే ఇవాళ పరిస్థితి ఎన్ని తిప్పలు పడుతున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. అధ్యక్ష, ఈ మధ్యన మన ముఖ్యమంత్రి గారు మరి ఆయన 3 రోజుల పాటు హార్వర్డ్లో చాలా విషయాలు నేర్చుకుని వచ్చారంట అధ్యక్ష. ఆ కోర్సుకు ఫీజులు, రాను పోను విమానం ఖర్చులు అన్ని ప్రభుత్వమే కట్టింది అధ్యక్ష. ఇది మేము ఆర్టీఐ ద్వారా తీసుకుంటే వచ్చింది అధ్యక్ష. మరి నేను అడుగుతున్నా అధ్యక్ష, విద్యాశాఖ మంత్రి గారు ముచ్చటపడి 3 రోజులు చదువుకుంటేనేమో ప్రభుత్వం పైసలు కడుతుంది. మరి రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది విద్యార్థుల ఫీజు బకాయిలు ఇయ్యరా సార్? 10,000 కోట్ల రూపాయల ఫీజు బకాయిలు ఎప్పుడు ఇస్తారు అని రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, విదేశాలకి ముఖ్యమంత్రి గారు ఒక్కరే పోతే సరిపోదు అధ్యక్ష. పెద్దలు మరి శ్రీధరన్న మాట్లాడి నువ్వన్న దయచేసి. ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోయారు శ్రీధరన్న, మీరు ఆగుంటారు మాట్లాడియండి సార్. ఇన్నిసార్లు ఇంటరప్ట్ చేస్తే ఎట్లా అధ్యక్ష? విదేశీ విద్యా పథకం కింద ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో అంబేద్కర్ గారి పేరిట, మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి పేరిట, స్వామి వివేకానంద గారి పేరిట మరి ఎన్నో వర్గాల విద్యార్థులకు విదేశీ విద్య అనేది పెట్టాం అధ్యక్ష. ఇవాళ పిల్లలందరూ మొత్తుకుంటా ఉన్నారు, మాకు డబ్బులు రావడం లేదని చెప్పి ఇబ్బందులు పడతా ఉన్నారు అధ్యక్ష. మరి గట్టిగా అడిగినాం అనుకో అధ్యక్ష, ఫీజు రీయింబర్స్మెంట్ ఎప్పుడు వస్తుందని వీళ్ళు బెదిరిస్తారు అధ్యక్ష. కాలేజీలోకేమో విజిలెన్స్ దాడులను బెదిరిస్తారు, మరి ఉద్యోగ సంఘాలకు ఏసీబీ బెదిరింపులు, అట్లాగే జర్నలిస్టులకు సిట్టు బెదిరింపులు, ప్రతిపక్షాలకు కమిషన్లు వేసి బెదిరింపులు. ఇంత తప్ప ఏం చేస్తా ఉన్నారు అధ్యక్ష? 5 లక్షల విద్యా భరోసా కార్డు కూడా 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. అసలు మీరు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చే అవసరమే లేదు. స్ట్రైట్గా బ్రహ్మాండంగా మరి మీరు ఆ భరోసా కార్డు ఏదో ఇచ్చేస్తే, ఈ బడ్జెట్లో పెట్టేస్తే విద్యార్థులు మీ వైపు రానేరారు, ఇబ్బంది పెట్టరు, వెంటనే ఇవ్వాలని కోరుతా. సబ్జెక్ట్ మాట్లాడుతున్నా సార్, మాట్లాడియండి. రేపు కూడా సౌజ్ ఉంది కదా, దయచేసి మాట్లాడియండి సార్, మాట్లాడియండి సార్. ప్రజలకు అవసరమే ముచ్చట్లు చెప్తున్నాయి. మాట్లాడతాను సార్, ఒక 15 మినిట్స్లో కంక్లూడ్ చేస్తాను సార్. యూనివర్సిటీ భూముల విషయంలో అధ్యక్ష, ఇవాళ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు టెన్షన్ పడుతున్నారు సార్. ఎక్కడ ఈ ప్రభుత్వం మా భూములు గుంజుకుంటుందేమో అని. అగ్రికల్చర్ యూనివర్సిటీలో 100 ఎకరాలు తీసుకున్నారు, హెచ్సియులో 400 ఎకరాలు, మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీలో అక్కడ 50 ఎకరాలు, మళ్ళీ ఈ మధ్యన కొత్తగా ఐఎస్బికి వాటికి కూడా డబ్బులు వాళ్ళు అక్కడ కూడా భూములు తీసుకుంటా ఉన్నారు అధ్యక్ష. ఇక గురుకులాల పరిస్థితి అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు అధ్యక్ష. మొత్తంగా గురుకులాల్లో ఇవాళ ప్రతిరోజు మరణ మృదంగం అధ్యక్ష. విషాహారంతో పిల్లలు ప్రతిరోజు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తుంటే కోటిలో మరి పెద్ద ఎత్తున విషాహారం తిని ఆసుపత్రిలో విద్యార్థులు అడ్మిట్ అయిన పరిస్థితి అధ్యక్ష. ఈ మధ్యన పోచంపాడు గురుకులంలో విద్యార్థిని సాయి లిఖిత అనే అమ్మాయి ఫుడ్ పాయిజనింగ్తో చనిపోయింది అధ్యక్ష. మొత్తం ఇప్పటికీ దాదాపు 200 మంది పిల్లలు చనిపోయారు అధ్యక్ష. మరి ఈ విషయంలో కూడా దయచేసి ప్రభుత్వం దృష్టి సారించాలని మా ప్రార్థన అధ్యక్ష. విద్యా విధానం అని తీసుకొచ్చారు అధ్యక్ష. ఈ మధ్య కాలంలో చాలా విచిత్రమైన విషయాలు అందులో ప్రస్తావించారు అధ్యక్ష. ఉపాధ్యాయులకు జీతాలు ఎక్కువన్నాయని చెప్తా ఉన్నారు. ఉపాధ్యాయులను పర్మనెంట్ ఉంచొద్దట, వాళ్లకు బదిలీలు ఉండొద్దట, కాంట్రాక్ట్ పద్ధతిలో పెట్టాలంట, అట్లాగే ఎప్సెట్ ఎత్తేయాలంట, టీచర్లకు లెక్చరర్లకు సీనియారిటీ ఆధారంగా ప్రమోషన్లు ఇవ్వొద్దంట, పబ్లిక్ స్కూల్ ఉండాలంట, గురుకులాలు ఎత్తేయాలంట. ఇది మీ విద్యా విధానం అంటే మీ మనసులోని ఆలోచనని ఈ రకంగా ఏదైతే రాష్ట్రంలోని పేద బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నారో వారిని ఇబ్బంది పెట్టి ఆలోచన చేస్తూ ఉన్నారు. వెనకటికి ఒక ఆయన ఎవరో చాంతాడు కుర్సనైందని చెప్పి బాయిని పుడుచుకున్నాడంట అధ్యక్ష. అట్లుంది అధ్యక్ష వీళ్ళ వ్యవహారం. రాష్ట్రంలో విద్యార్థులందరూ బ్రహ్మాండంగా విద్య కోసం ఎదురు చూస్తుంటే మీరు విద్యా కమిషన్ అని పెట్టి గురుకుల డిగ్రీ కాలేజీలు మూసేయాలి, టీచర్ల జీతాలు తగ్గించాలి, ఉన్న స్కూళ్ళు మూయాలంటే ఇది ఏ రకమైన విద్యా కమిషన్ చెప్పాలని చెప్పి నేను ప్రార్థిస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈ మధ్యకాలంలో నేను ఒకరోజు జూబ్లీహిల్స్లో ఆటో ఎక్కి మా పార్టీ ఆఫీస్కి పోయినా సార్. పోయేటప్పుడు ఎట్లుంటుందంటే ఈ ప్రభుత్వం వచ్చినాక ఆ ఆటో డ్రైవర్ పేరు మస్రత్ అలీ మాట్లాడుతుంటే ఆయన అడిగిన సార్, ఏంది ఎట్లా నడుస్తుంది వ్యాపారం అంటే బాగాలేదన్నా అన్నాడు. ఏమైంది అంటే ఇక దివాలా తీసినాం, ఇదివరకు 2000 సంపాదిస్తుంటే ఇప్పుడు 1000 వస్తున్నాయి, ఏం చేయాలి అన్నాడు. సరే పర్వాలేదు. అయితే నేనేమడుతున్నా అధ్యక్ష, ఫ్రీ బస్సుకు మేము వ్యతిరేకం కాదు అధ్యక్ష. ఇంకా బస్సులు పెంచండి, మహిళలకు సీట్లు దొరికేటట్టు చేయండి, వాళ్ళు కొట్టుకోకుండా చూసుకోండి, మేము వద్దంటలేం. ఏసీ బస్సులలో కూడా పెట్టండి, బ్రహ్మాండంగా పెట్టండి, మేము వద్దంటలేం. అద్దె బస్సులు దేకండి, ఆర్టీసీని ముంచకండి, ఆర్టీసీని కాపాడండి అని చెప్పి మేము ప్రార్థన చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఆ ఆటో డ్రైవర్ని అడిగిన అధ్యక్ష, మాట్లాడియండి సార్, 15 నిమిషాల్లో ముగిస్తాను సార్, 15 నిమిషాల్లో ముగిస్తాను సార్, గివ్ మీ 15 మినిట్స్. సో నేను అడిగిన సార్ ఆ మష్రత్ అలీ గారిని, ఆయన చెప్పిన విషయం అధ్యక్ష, మష్రత్ అలీ గారు చెప్పారు అధ్యక్ష, నాకు రాహుల్ గాంధీ గారు హైదరాబాద్కి వచ్చారు అధ్యక్ష ఎలక్షన్ ముందు.
ఇదే మష్రత్ అలీ గారు ఆటో ఎక్కారు ఆయన. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటంటే ఆ రోజు మష్రత్ అలీ గారికి 2 ఆటోలు ఉండే. ఈ రోజు ఆ మష్రత్ అలీ గారు 2 ఆటోలు అమ్ముకుని కిరాయి ఆటో నడుపుకుంటుండే అధ్యక్ష. మేమేమో డ్రైవర్ టు ఓనర్ పథకం తెచ్చినాం, మీరేమో ఓనర్లను డ్రైవర్లు చేశారు అధ్యక్ష. ఈ రాష్ట్రంలోని 6 లక్షల మంది ఆటో డ్రైవర్ల తరపున అడుగుతా ఉన్నాం, దయచేసి వారికి చెప్పిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి. 28 నెలలుగా మీరు 1000 రూపాయలు బాకీ ఉన్నారు వాళ్ళకు, ఆ 28,000 రూపాయలు వెంటనే చెల్లించండి. అధ్యక్ష, హైదరాబాద్ మహానగరానికి సంబంధించి 2 విషయాలు అధ్యక్ష. మరి గౌరవ ముఖ్యమంత్రి గారే మున్సిపల్ మంత్రిగా ఉన్నారు అధ్యక్ష. ఈ 28 నెలల్లో హైదరాబాద్లో ఒక్క ఇల్లు మంజూరు చేశారా? ఒక్క ఇటుక పెట్టారా? ఒక్క ఇల్లన్నా కట్టారా అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష ప్రభుత్వాన్ని. హైదరాబాద్ శాసనసభ్యులందరం ఇక్కడ ఉన్నాం అధ్యక్ష. ఒక్క కొత్త ఇల్లు కట్టినట్టు మరి మీరు రుజువు చేస్తే హైదరాబాద్లో ఏ శిక్ష కంటే ఆ శిక్షకు మేము సిద్ధం అధ్యక్ష. అధ్యక్ష, కట్టిన ఇల్లు ఒకటి లేదు హైదరాబాద్లో, కానీ కూల్చిన ఇల్లు వేలాది ఇల్లు కూలగొట్టారు అధ్యక్ష. రకరకాల పేర్లు, నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ విధానాలతో రావడమే ఎయిర్పోర్ట్ మెట్రో రద్దు, ఫార్మాసిటీ రద్దు, 10 దాటితే షాపులు తెరవద్దు, SRDP రద్దు, SNDP రద్దు, అన్ని షాకులే అధ్యక్ష. మీదికెళ్ళి బుల్డోజర్ రాజ్, ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా హైడ్రా పేరిట అరాచకాలు అధ్యక్ష. అధ్యక్ష, నేను అందుకే అంటుతా ఉన్నా, ఒక్క ఫ్లైఓవర్ కట్టారా కొత్తగా? ఒక్క బ్రిడ్జ్ కట్టారా? ఒక్క అండర్ పాస్ కట్టారా? ఒక్క ఇల్లు కట్టారా? హైదరాబాద్లో ఒక్క ఇటుక పెట్టారా? ఇవేవి వద్దంట అధ్యక్ష. ఇంకా విచిత్రమైన విషయం అధ్యక్ష, మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు 5,000 ఆటోలు ఉన్నాయి, కానీ వాళ్ళు చెత్త సాగు చేస్తున్నారో లేదో నాకు తెలియదు. నేను అడుగుతున్నా అధ్యక్ష, మున్సిపల్ మంత్రి మీరు, మరి మీ హయాంలో పరిస్థితి ఇట్లా ఉంటే ఇవాళ హైదరాబాద్లో ఇద్దరు మంచిగా సుఖంగా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. ఫ్రీడమ్, ప్రజాపాలన ఎంజాయ్ చేస్తుంది ఇద్దరు అధ్యక్ష. ఒకటి దొంగలు, 2 దోమలు అధ్యక్ష. దొంగతనాలు పెరిగినాయి హైదరాబాద్లో, క్రైమ్ రేట్ పెరిగింది. నా లెక్కలు కాదు, గవర్నమెంట్ లెక్కలు. అట్లాగే దోమలు అధ్యక్ష. అధ్యక్ష, ఇదివరకు హైదరాబాద్లో ఒక ప్లేస్ ఉంటుండే, దాని పేరు దోమలగూడ అధ్యక్ష. ఈ మధ్యన మా శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో కొన్ని మంచి స్ట్రీట్స్కి పేర్లు పెట్టినారు అధ్యక్ష. ఒకటి మన్మోహన్ సింగ్ గారు పేరు పెట్టారు, ఒకటి డొనాల్డ్ ట్రంప్ గారు పేరు పెట్టారు. ఆహా అధ్యక్ష, మీరు పెట్టాల్సింది ట్రంప్ గారి పేరు, మన్మోహన్ సింగ్ గారి పేరు కాదు శ్రీధర్ అన్న. మీరు పెట్టాల్సిన పేర్లు ఏంటంటే దోమలగూడ, దోమల హిల్సు, దోమలాబాదు, దోమల పూలు, దోమల గుట్ట. ఈ పేర్లు పెడితే కరెక్ట్గా సెట్ అవుతుంది మీకు. ఎందుకంటే మొత్తం నగరంలో దోమలు, విష జ్వరాలు, ఫాగింగ్ చేసే దిక్కు లేదు, గుర్రపు డెక్క తీసేవాడు లేడు. మున్సిపల్ మంత్రి, ముఖ్యమంత్రి గారు మరి వారేం చేస్తున్నారు, మీరేం చూస్తున్నారు, మీ ఇన్ఛార్జ్ మంత్రి గారు, నాకు తెలియదు. నేను మిమ్మల్ని అంటలేను సార్ అటంటూ. కాబట్టి ఈ రకమైన పరిస్థితి హైదరాబాద్లో ఉన్నది అధ్యక్ష. అధ్యక్ష, ఎట్లా ఉందంటే అధ్యక్ష, ఏ పథకం తీసుకున్నా, ఏ కార్యక్రమం, ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా దాని వెనకాల మాత్రం భూముల ఎజెండా పక్కా అధ్యక్ష. ఫార్మాసిటీ రద్దనంగానే దాని టార్గెట్ 1000 ఎకరాల భూమి. మూసి సుందరీకరణ అంటే 3000 ఎకరాలు కావాలి అధ్యక్ష. హిల్ట్ పాలసీ అంటే 9000 ఎకరాలు. కంచె గచ్చిబౌలి అంటే 100 ఎకరాలు. మెట్రో స్వాధీనం అంటే 280 ఎకరాలు. హైడ్రా వెనకాల 100 ఎకరాలు. మొత్తం భూముల చుట్టే పరిభ్రమిస్తున్నది అధ్యక్ష ఈ ప్రభుత్వం. ఒకటి కాదు అధ్యక్ష. సబ్జెక్టే మాట్లాడుతున్నా సార్. కంక్లూడ్ చేస్తాను. 10 minutes లో కంక్లూడ్ చేయండి. హౌసింగ్ బోర్డు ల్యాండ్స్, అదే విధంగా చివరికి అధ్యక్ష ఏ పరిస్థితి అంటే ఆధ్యాత్మిక కేంద్రాలకు శారదా పీఠానికి ఇచ్చిన 2 ఎకరాల భూమి కేసీఆర్ గారు ఆనాడు కోకాపేటలో ఇస్తే మా హరీష్ రావు గారు వెళ్ళి గొడవ చేసేదాకా దాన్ని కూడా రద్దు చేసి పారేసినారు అధ్యక్ష. అంటే 1 ఇంచు 1 ఎకరం కూడా వదలకుండా ఈ భూముల చుట్టే ప్రభుత్వం పరిభ్రమిస్తుంది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, నేను మీ అందరికీ చెప్పేది ఒకటే అధ్యక్ష, ఉన్న నగరాన్నేమో గాలికి వదిలేసింది అధ్యక్ష, కానీ ఫ్యూచర్ సిటీలో గ్రాఫిక్స్ బ్రహ్మాండంగా ఆ డేరా నగర్లో గ్రాఫిక్స్తో అదరగొట్టేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, మొన్న ఖమ్మం పోయినాం అధ్యక్ష. మేము ఖమ్మం పోయాం అధ్యక్ష. అక్కడ ఏమన్నా ఇరాన్ వాళ్ళు ఎవరైనా బాంబు వేశారా, లేకపోతే ఇజ్రాయిల్ వాళ్ళు బాంబు వేశారా అనుకున్నాం అధ్యక్ష. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక బాంబులు అవసరం. ఇచ్చిన సమయం నెక్స్ట్ సభ్యునికి మీరు కంక్లూడ్ చేయండి సార్. మీకు మిగతా 2 సభ్యులు మాట్లాడడానికంటే ఎక్కువ సమయం, 1:15 నిమిషాలు ఇచ్చాం. మీకు 1:15 నిమిషాలు సమయం ఇచ్చినాం. మీరు అవన్నీ మంత్రులు మాట్లాడి వదిలిపెట్టినా కూడా 1:15 నిమిషాలు మాట్లాడారు. కంక్లూడ్ చేయండి. ఇంకొక 15 minutes లో కంక్లూడ్ చేస్తాం. ఇంకొక 15 నిమిషాలు మీ సభ్యుల సంఖ్య సార్ 15 నిమిషాల్లో కంక్లూడ్ చేస్తారు. శ్రీధర్ 2 minutes లో కంప్లీట్ చేయండి. 15 నిమిషాలే అధ్యక్ష. మీరు కంక్లూడ్ చేయండి. ఖమ్మం పోతే మాకు అనిపించింది ఒకటే అధ్యక్ష, గృహ మీద యాగం జరుగుతున్నది. గృహ మీద యాగం అధ్యక్ష. నేను ఇంకొక మాట అధ్యక్ష, గొప్పగా చెప్పారు నిన్న భూభారతి గురించి. ఏం చేశారు మీరు భూభారత్ విషయంలో? ఇక మీ మేనిఫెస్టో అధ్యక్ష, కాంగ్రెస్ మేనిఫెస్టో ఏం చెప్పారు అధ్యక్ష? నిషేధిత జాబితాలో చేర్చిన పట్టా భూములను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో తొలగిస్తాం. కానీ ఇవాళ ఏం జరుగుతుంది అధ్యక్ష? 20 లక్షలుంటే నిషేధిత జాబితాలో భూములు ఇలా 1 కోటి ఎకరాలకు చేరుకుంది అధ్యక్ష. దాని వెనకాల ఏం జరుగుతుంది అధ్యక్ష? అసలు పిలవడం, బెదిరించడం,
ఇష్టం వచ్చినట్టు ల్యాండ్ సెటిల్మెంట్లు, ఇష్టం వచ్చినట్టు కమిషన్లు, ఇదేనా జరుగుతుంది అధ్యక్ష? అధ్యక్ష వాస్తవాలు ఇట్లా ఉంటే చెప్పారు అధ్యక్ష, మీరు అసైన్డ్ భూములకు మొత్తం యాజమాన్య హక్కులు కల్పిస్తామని చెప్పారు. కానీ ఇవాళ పత్తాలేదు, 27 నెలలైంది. ఎస్సీ ఎస్టీలకు ఎన్ని విషయాలు చెప్పారు అధ్యక్ష? మీరు చెప్పారు సమ్మక్క సారక్క గురించి గొప్పగా చెప్పారు గవర్నర్ గారి ప్రసంగంలో. మీరు సమ్మక్క సారక్క పేరు పెట్టి గిరిజనులను మోసం చేశారు అధ్యక్ష. ఏమన్నారు మీరు? సమ్మక్క సారక్క పేరిట మరి ఒక పథకం పెట్టి, అధ్యక్ష తమరు కూడా గిరిజనుడే, మరి సమ్మక్క సారక్క పేరిట ప్రతి తాండాకు ప్రతి గూడానికి సంవత్సరానికి 25 లక్షల రూపాయలు ఇస్తాం గిరిజనాభివృద్ధి పథకం అని చెప్పారు అధ్యక్ష. 2.5 ఏళ్ళైంది, ఎక్కడన్నా ఒక తాండాకని ఇచ్చిండ్రా అధ్యక్ష 25 లక్షల రూపాయలు? అధ్యక్ష ఇవాళ మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం అధ్యక్ష, అసలు ఎన్ని కోట్ల ఎకరాలు మీరు నిషేధిత భూముల జాబితాలో పెట్టదలుచుకున్నారు? ఎందుకు పెడుతున్నారు? అసలు ఏ కారణం ఉంది అందులో? పట్టా భూమి ఎంత, ప్రభుత్వ భూమి ఎంత, ఏ కారణం చేత పెడుతున్నారు? ఏ ల్యాండ్ డీల్స్ కోసం, ఏ సెటిల్మెంట్ల కోసం, ఏ లావాదేవీల కోసం పెడుతున్నారు? ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. బీసీల సబ్జెక్ట్ అధ్యక్ష, మీరే చెప్పారు 1,00,000 కోట్ల బడ్జెట్ అన్నారు, 5 ఏళ్లలో 1,00,000 కోట్లు అన్నారు అధ్యక్ష. మరి 2 ఏళ్లు కలిపితే కూడా ఇవాళ 20,000 కోట్లు కూడా పెట్టలేదు. ఈ సంవత్సరం అన్నా దయచేసి పెట్టండి. 42% రిజర్వేషన్ అని చెప్పి ఉన్న 24% 17కు తప్పించిన పాపాన్ని మీరే మూటగట్టుకున్నారు. దాన్ని మళ్ళొకసారి సవరించండి. సరే రిజర్వేషన్ల కంటే రాజ్యాంగ సవరణ కావాలి, కానీ బడ్జెట్ పెట్టడానికి ఏమడ్డం ఉంది మీకు? బీసీ సప్లాన్ చట్టం పెట్టండి. ఈ హౌస్లో 42% వాటా ఇస్తామన్నారు ప్రభుత్వ కాంట్రాక్టులలో బీసీలకి. ఎస్సీలకు 18% ఇస్తామన్నారు, 12% గిరిజనులకు ఇస్తామన్నారు. ఒక్కలకన్నా ఇచ్చిండ్రా ఈ రాష్ట్రంలో కాంట్రాక్టులు? దయచేసి బీసీల విషయంలో ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా. మరి తప్పకుండా మీరు వెంటనే ఈ శాసనసభ సమావేశాల్లోనే తప్పకుండా మరి బీసీ సప్లాన్ పెట్టండి. 20,000 కాదు 40,000 కోట్ల బడ్జెట్ పెట్టండి, మేము సహకరిస్తామని చెప్పి కూడా ప్రభుత్వానికి నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. మరి దీనికైతే వేరెవరు అడ్డం రారు కదా అధ్యక్ష. అధ్యక్ష దళితులకు చెప్పారు, గిరిజనులకు చెప్పారు, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పేరిట కేసీఆర్ ఇచ్చే 10 లక్షలేంది, మేము 12 లక్షలు ఇస్తామన్నారు. 12 పైసలు ఇచ్చిండ్రు అధ్యక్ష. మీరేం చెప్పారు? ఏం చెప్పారు అధ్యక్ష వీళ్ళు చేవెళ్ళ డిక్లరేషన్లో? ఇదిగో మీరు చెప్పిన మాట అధ్యక్ష, చేవెళ్ళ డిక్లరేషన్లో మీరు చెప్పింది ఒక్కసారి నేను చదివి వినిపిస్తా అధ్యక్ష. ఏమన్నారు? 10 పాస్ అయితే 10,000, ఇంటర్ పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 25,000, పీజీ పూర్తి చేస్తే 1,00,000 రూపాయలు. మీ చేవెళ్ళ డిక్లరేషన్లో ఎస్సీ ఎస్టీ పిల్లలకు చెప్పింది. ఒక్కలకన్నా ఇచ్చిండ్రా అధ్యక్ష? ఈ బడ్జెట్లో పెట్టండి. ప్రభుత్వ కాంట్రాక్టులలో వాటా ఇస్తామన్నారు, ఎక్కడా ఇవ్వలేదు. అట్లాగే అధ్యక్ష మీరు చెప్పిన మాటలు, అంబేద్కర్ అభయ హస్తం ఎప్పుడు పెడతారు? పెట్టండి వెంటనే. దళిత బంధును బొందబెట్టినరు, వెంటనే పెట్టమని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్ష. సమ్మక్క సారక్క పేరు మీద ఏదైతే మీరు 25 లక్షల రూపాయలు ఇస్తామని తాండాకు చెప్పినరో వెంటనే పెట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంట్రాక్టులలో 12% రిజర్వేషన్ గిరిజనులకు. తమరు గిరిజనుడు అధ్యక్ష, రాష్ట్రంలో లంబాడా సోదరులు మీరు కూడా మంత్రి కావాలని నేను కోరుకుంటున్నా అధ్యక్ష. బాలు నాయక్ గారు కూడా తప్పకుండా మంత్రి కావాలని కోరుకుంటా ఉన్నాం. అట్లా అధ్యక్ష మరి మంచి జరగాలి కాబట్టి మేము కూడా కోరుతా ఉన్నాం, 12% ఇవ్వండి ప్రభుత్వ కాంట్రాక్టులలో. అధ్యక్ష మూసీ విషయంలో కూడా మేము స్పష్టంగా చెప్పాం అధ్యక్ష, మళ్ళీ మీరు చర్చకు అవకాశం ఇస్తే మళ్ళీ చెప్తాం. ఏ ఒక్క ఇల్లు కూలగొట్టకుండా బ్రహ్మాండంగా 16,000 కోట్లతో మూసి నిర్మాణం చేయొచ్చు. కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు 3,200 ఎకరాలకు ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చున్నారు. మూసీకి మేము వ్యతిరేకం కాదు, 100% ఎస్టీపీలు కట్టిందే మేము. 3,866 కోట్ల రూపాయలతో 100% ఎస్టీపీలు హైదరాబాద్ లో నిర్మాణం చేసిందే మేము. కిందికి నల్లగొండకు మంచినీళ్ళు ఇవ్వడానికి ఆ ఏర్పాటు చేసిందే మేము. దయచేసి మీరు తప్పకుండా ఈ విషయంలో కూడా, మూసీ విషయంలో కూడా ఒక్క ఇల్లు కూలగొట్టకుండా జాగ్రత్తగా మీరు చేయవచ్చు, చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష ఇంకొక మాట కూడా, మూసీ మీద 15 బ్రిడ్జిలు మేము మంజూరు చేశాం అధ్యక్ష 545 కోట్ల రూపాయలతో. ఆ బ్రిడ్జిలు ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్టున్నాయి, వాటిని తప్పకుండా పట్టించుకోండి, దృష్టి పెట్టండి. 2.5 ఏళ్ళకు కూడా కంప్లీట్ చేయకపోతే అది మీ అసమర్థతగా ఉంటుంది, చూసుకోండి అని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. హిల్ట్ పాలసీ అని తెచ్చారు అధ్యక్ష, దాని విషయంలో కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, దయచేసి చూసుకోండి. పెద్ద పెద్ద కుంభకోణాలు జరగబోతా ఉన్నాయి. ఆయిల్ అనే ఫ్యాక్టరీ, పెంగ్విన్ టెక్స్టైల్స్ అనే కంపెనీ, దాంతోపాటు ఎవర్ రెడీ బ్యాటరీస్ అనే కంపెనీ, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున భూములు చేతులు మారుతా ఉన్నాయి. దాని వెనకాల పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు వినబడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకే ఇబ్బందులు అవుతాయి శ్రీధర్ బాబు గారు, దయచేసి ఇండస్ట్రీ మినిస్టర్ మీరు చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ భూములు ప్రభుత్వ భూములు, ప్రజల సొమ్ములు. హైదరాబాద్లో ఇవాళ పార్క్ కట్టాలంటే జాగలేదు, బొందలగడ్డకు జాగలేదు, ఒక్క ఖబ్రస్థాన్కు జాగలేదు. కానీ 9,000 ఎకరాలు ప్రైవేట్కు సంతర్పణ చేస్తామంటే ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఊరుకోదు. తప్పకుండా నిలదీస్తాం, అడుగుతాం, తప్పకుండా సమాధానాలు అడుగుతాం. మీరు విజయం సాధించాలని కోరుకుంటున్నాం. పొంగులేటి గారు చెప్పారు అధ్యక్ష, గృహ నిర్మాణ శాఖ మంత్రి, 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాకనే, కట్టినాకనే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు అడుగుతామన్నారు. అడగండి, 20 లక్షల ఇండ్లు కట్టండి. మీరు చెప్పిన మాట ఇగో ఈనాడు పేపరు చూసుకోండి, తప్పకుండా కట్టండి, మేము వద్దంటలేం.
ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు ఏటా 6.5 లక్షల ఎకరాలకు ఆయకట్టు ఇస్తామన్నారు, తప్పకుండా ఇస్తామన్నారు. 5 ఏళ్లలో మరి 30 లక్షల ఎకరాలకు 35 లక్షల ఎకరాలకు ఆయకట్టు ఇవ్వాలని మేము కూడా కోరుతా ఉన్నాం. అట్లాగే మేము మీ అందరినీ ముఖ్యంగా ప్రభుత్వంలో ఉండే పెద్దల్ని కోరేది అధ్యక్ష, రాజకీయాలు తాత్కాలికం అధ్యక్ష, ప్రభుత్వము తాత్కాలికమే, అధికారము తాత్కాలికమే, కానీ రాష్ట్రం శాశ్వతం అధ్యక్ష. ఇవాళ గోదావరి కృష్ణా విషయంలో మన ప్రభుత్వం ఇవాళ తీసుకుంటున్న కొన్ని చర్యలు, తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు శాశ్వతంగా తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు, ముఖ్యంగా తెలంగాణ రైతాంగ ప్రయోజనాలకు విఘాతం కలిగించే విధంగా ఉన్నాయి. దయచేసి తొందరపడకుండా మరి జాగ్రత్తగా ముందుకు పోవాలని చెప్పి కూడా ప్రభుత్వానికి ఒక సూచన చేస్తా ఉన్నాం అధ్యక్ష. పగబట్టారు అధ్యక్ష, కాళేశ్వరం మాట్లాడితే కూలేశ్వరం అంటారు. విచిత్రం అనిపిస్తుంది అధ్యక్ష మాకు. ఇవాళ ఆ కాళేశ్వరమే కదా, మీరనే కూలేశ్వరమే కదా. హైదరాబాద్ మంచినీళ్ళకి శరణ్యమైంది అదే. కాళేశ్వరం కూలితే మరి మల్లన్న సాగర్ నుంచి గండిపేటకు నీళ్ళేడికెళ్ళి వస్తున్నాయి. కాళేశ్వరం కూలింది అన్న వాళ్ళే గంధమల్లకు దేవుడా అనుకుంటే శంకుస్థాపన చేయాల్సి వచ్చింది కదా. కాళేశ్వరం లేకపోతే గంధమల్ల ఎక్కడిది అధ్యక్ష? కాళేశ్వరం వృధా అన్న వాళ్ళే ఇవాళ తమిడిహెట్టి నుంచి సుందిల్ల బరాజ్లో నీళ్లు పోస్తామంటున్నారు అధ్యక్ష. సుందిల్ల ఎక్కడిది అధ్యక్ష? కాళేశ్వరం లేకపోతే. అందుకే అంటా ఉన్నా అధ్యక్ష, అబద్ధాలతో మీరు అద్భుతాలను దాచలేరు. ఒక ఎన్నిక గెలిచిండ్రు ప్రచారం చేసి, 80,000 కోట్లు ఖర్చైన ప్రాజెక్టులో 1,00,000 కోట్ల కుంభకోణం జరిగిందని ప్రచారం చేసిండ్రు. ఏటీఎం అన్నారు. ఇవాళ ఏం జరుగుతుందో రాష్ట్రం మొత్తం చూస్తూ ఉంది. అందుకే అధ్యక్ష, ఎవరంతా ఏడ్చినా, ఎద్దేడ్చిన వ్యవసాయాన్ని బాగు చేసింది కాళేశ్వరమే. ఎవరిని శాపాలు పెట్టినా రైతన్నలకు వరం కాళేశ్వరమే. మీరు దాడి చేస్తుంది కేసీఆర్ గారి మీద కాదు, మీరు దాడి చేస్తున్నది తెలంగాణ జల హక్కుల మీద. వాటిని కాపాడండి. ఇవాళ పక్క రాష్ట్రం మరి ఇవాళ మన గోదావరి నీళ్ళ విషయంలో, కృష్ణా నీళ్ళ విషయంలో మనకు అన్యాయం జరిగే విధంగా వాళ్ళు కేంద్రంతో వాళ్ళకున్న సఖ్యత వల్ల వారు ప్రయత్నాలు చేస్తుంటే దాన్ని అడ్డుకోవాల్సింది మన రాష్ట్రమే. గోదావరి జలాల విషయంలో ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే ఒక్క మాట అధ్యక్ష, ఎక్కువ చెప్పను. ఒకటే ఒక్కటి అధ్యక్ష, కాళేశ్వరం కట్టినా, సీతారామ కట్టినా, సమ్మక్క సాగర్ కట్టినా ఇవన్నిటికీ దేవుళ్ళ పేర్లు పెట్టినాం అధ్యక్ష. మేము మీలాగా మీ పార్టీ పెద్దల పేర్లు పెట్టుకోలేదు. మేము దేవుళ్ళ పేర్లు పెట్టాం. సరస్వతి, లక్ష్మి, పార్వతి బారాజులు కట్టినాం. మీ పార్టీ పెద్దల పేర్లు మేము పెట్టుకోలేదు, కాంగ్రెస్ నాయకుల పేర్లు పెట్టుకోలేదు అధ్యక్ష. మేము అధ్యక్ష ఒకటే ఒక్కటి మేము కాళేశ్వరం మీకు చెప్పేది, మీరు దయచేసి మేడిగడ్డ దగ్గర లిఫ్టింగ్ స్టార్ట్ చేయండి. 2.5 ఏళ్ళు అయింది. మా మీద తీర్చుకునే కసంతా తీర్చుకున్నారు. ఇప్పటికే కమిషన్లు వేశారు, ఎంక్వైరీలు నడుస్తున్నాయి, కోర్టులో మ్యాటర్ ఉంది, అది నడుస్తూనే ఉంటుంది. కానీ రైతుల మీద, మా మీద కోపం రైతుల మీద చూపెట్టకండి. పాలమూరు ముద్దు బిడ్డ అని చెప్పుకుంటారు ముఖ్యమంత్రి గారు. మరి కనీసం ఒక్కసారన్న పాలమూరు ప్రాజెక్టు గురించి మాట్లాడినా సార్? మూసీ మీద ఉన్న శ్రద్ధలో 100వ వంతన్న పాలమూరు మీద పెడితే ఈ పాటికి పూర్తయిపోతుండే. ఈ పాటికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఎప్పుడో అయిపోతుండే అధ్యక్ష. 3వ టీఎంసీ ఏదైతే ఉన్నదో ఆ 3వ టీఎంసీని మరి వినియోగించుకోకపోతే శాశ్వతంగా, ఎందుకంటే మీరే బంద్ పెట్టిన వచ్చినాక, 3వ టీఎంసీని వినియోగించుకోకపోతే గోదావరిలో శాశ్వతంగా గోదావరి జలాల విషయంలో మనకు నష్టం జరిగే అవకాశం ఉంది. మిగతా విషయాలు నేను ఎక్కువ పోను అధ్యక్ష. చివరగా ముగించే ముందు నేను 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను సార్. ఒకటి, కార్మికులు ఎదురు చూస్తూ ఉన్నారు సార్. ఆర్టీసీ కార్మికులు ఎప్పుడు అపాయింటెడ్ డే అవుతుంది, ఎప్పుడు ఇస్తారు? కేసీఆర్ గారి ప్రభుత్వం ఆల్రెడీ వారిని విలీనం చేసుకున్నది ప్రభుత్వంలో, ఆనాడే క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నాం. మీరు ఇవ్వాల్సింది కేవలం అపాయింటెడ్ డే. ఏనుగెళ్ళింది తోక చిక్కింది అన్నట్టు కేవలం మీరు అపాయింటెడ్ డే ఇస్తే వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా స్కేల్ వస్తుంది. వెంటనే ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకోటి విచిత్రమైన విషయం వినబడుతుంది అధ్యక్ష, అసలు ఆర్టీసీని నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతున్నదని. అద్దె బస్సుల ద్వారా భవిష్యత్తులో కండక్టర్లు, డ్రైవర్లు లేకుండా మరి ఆటోమేషన్ ద్వారా నడపాలనేది ప్రయత్నం కూడా జరుగుతుందని వినబడతా ఉంది. దయచేసి దాని విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచించాలని కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యన విచక్షణారహితంగా కొత్త లేబర్ కోడ్స్ తీసుకొచ్చింది 4. ఆ 4 లేబర్ కోడ్స్ వల్ల కార్మికులు ఆందోళనలో ఉన్నారు. ఆ ఆందోళన దయచేసి మనం రాష్ట్రంలోనన్నా ఆ లేబర్ కోడ్స్ విషయంలో తప్పకుండా ఒక నిర్ణయం తీసుకుని గట్టిగా ఈ రాష్ట్ర శాసనసభ నుంచి అందరం కూడా కలిసికట్టుగా ఏకోన్ముఖంగా తీర్మానం చేసి వీటిని మేము తిరస్కరిస్తున్నాం, మేము అమలు చేయం మా తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పాలి అని చెప్పి రాష్ట్రంలోని కార్మికుల తరపున నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇక సింగరేణి విషయం మీకు తెలుసు అధ్యక్ష, ఈ మధ్యన పెద్ద పెద్ద కుంభకోణాలే బయటపడతా ఉన్నాయి అధ్యక్ష. చాలా సృజనాత్మకమైన లీలలు జరుగుతున్నాయి అధ్యక్ష. అక్కడ చాలా చక్కటి లీలలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మరి భట్టి గారు మొన్ననే 9E అనే టెండర్ను రద్దు చేశారు. సింగరేణిని కాపాడండి అధ్యక్ష. ఎందుకంటే సింగరేణి సంస్థ మరి నల్ల సూరీలు ఎవరైతే ఉన్నారో మా కార్మిక సోదరులు తెలంగాణ ఉద్యమంలో కూడా మనతో కలిసి వచ్చిన వారు, దయచేసి వారిని కాపాడండి. అక్కడ సైట్ విజిటేషన్ సర్టిఫికేట్ పేరిట జరుగుతున్న భాగోతాలన్నీ మేము బయట పెట్టాం. కొన్ని సవరించుకున్నట్టున్నారు మరి కొన్ని. ఒకటి 9E రద్దు చేశారు కానీ మిగతా టెండర్లు రద్దు చేయలేదు. మిగతా వాటిని కూడా రద్దు చేయాలి. ఈ సృజనాత్మకమైన లీలల్ని ఆపాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష ఒక్క మాట అధ్యక్ష, మీకు నేను ప్రార్థించేది, గుజరాత్లోనేమో బొగ్గు గనులను నామినేషన్ మీద ఇస్తున్నారు అధ్యక్ష. మా బీజేపీ సోదరులు కూడా ఇక్కడ ఉన్నారు. తెలంగాణలో ఎందుకు ఇయ్యారు అధ్యక్ష? గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు నామినేషన్ మీద ఇచ్చే